అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 20 వచనాలను చదువుతాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 20 వచనం అందరం కలిసి ఒకసారి చదువుతాం. మేము కన్నవాడిని తండ్రి పరిశుద్ధులందరినీ మరోసారి సాక్ష్యం చెప్పుటకు ఎటువంటి యోగ్యత నాకు లేనప్పటికీ కూడా మరోసారి నిలిచినటువంటి అవకాశం చేస్తున్నాను. కనీసం నా సాక్ష్యం ద్వారా కొంతమంది అయినా బాధపడి కొంతమంది అయినా ప్రభువును అంగీకరించి రోషం కలిగి ఇంకొకరు జీవించే వాళ్ళని అభివృద్ధిలో ప్రారంభిస్తున్నాను. సాక్ష్యాన్ని చెప్పుకుంటుగా పంచుకుంటుగా నా నోటి మీద తోడుగా ఉండండి. చిరువు చాటున అభిపరుచుకుని ఏదైతే అవసరం చూడంలో అదే నామంలో పంపించి మహిమని యేసుక్రీస్తు ప్రశస్తమైన గొప్ప నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 20 వచనంలో రాయబడిన మాట, మేము కన్నవాడిని విన్నవాడిని చెప్పక ఉండలేమని వారికి కనుక సాక్ష్యం అంటే క్లుప్తంగా ప్రభువుని అంగీకరించిన మునుపు నీ జీవితం ఏంటి, ప్రభువుని అంగీకరించిన తర్వాత నీ జీవితం ఏంటి అనేది సాక్ష్యం. క్లుప్తంగా చెప్పాలంటే ప్రభువు అంగీకరించిన మునుపు యేసు ప్రభు అంటే ఎవరో నీకు తెలియక మునుపు నువ్వు ఎలా ఉన్నావు, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా సాక్షాత్మే నువ్వు జరుగుతావు అన్నదే సాక్ష్యం. కనుక ఇక్కడ అపోస్తలులు చేసినటువంటి కార్యాలు వాళ్ళు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమంటారు. కనుక దేవుడి యొక్క కార్యాలు వివరించకుండా ఉండగలమా, వివరించకుండా ఉండలేము. కనుక నా సాక్ష్యాన్ని చెప్పాలంటే అంత పెద్ద సాక్ష్యమే కాదు. దేవుడి కృపను బట్టి దేవుడు నన్ను రక్షించుకొని ఈరోజు ఇలా ఉన్నానంటే దేవుడి యొక్క కృపను బట్టి మాత్రమే. కనుక చూసినట్లయితే నా పేరు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించక మునుపు నా పేరు మిన్నారావు అనిపించేవాడు. మిన్నారావు ఎందుకు ఆ పేరు పెట్టబడిందంటే మిన్నా జ్వాల అనే ఒక దేవత ఉంది. ఆ దేవత దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నారు. కుమారుడు పుడితే మిన్నా జ్వాల పుడతారని మొక్కుకున్న దాని పేరు నాకు పెట్టడం జరిగింది. ఆ పేరు ఎంత మాత్రం నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మిన్నారావు అని పిలుస్తుంటేనే నాకు అంత ఇష్టం ఉండేది కాదు. మొత్తానికి కొన్ని సంవత్సరాలు ఆ పేరుతోనే పిలవబడ్డాను. మా తల్లిదండ్రుల పేరు, మా నాన్నగారి పేరు కాళిదాసు, మా తల్లి పేరు లక్ష్మీకాంతం. మాది ధర్మసూపురం అనే గ్రామము, సారవపేట మండలము, శ్రీకాకుళం జిల్లా. మీ జిల్లాలో పుట్టాను. అయితే చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలు, చిన్నప్పటి నుంచి ఎంతో వైరాగ్యము, తర్వాత ఎన్నో పూజలతో ఉన్నటువంటి నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకునే భాగ్యం నాకు దొరికింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలా భక్తిగా నన్ను పెంచేవారు. ఉదయాన్నే లేచి 4-5 గంటలకి మడిగడ్డతో పూజలు చేయడం, ఇలాగా భక్తికరమైనటువంటి జీవితంతో నన్ను పెంచేవారు. మా ఊళ్ళో మాకు సంబంధించి జామాను వారు ఉంటారు. దాదాపు సగానికి సగం మంది మేమే ఉంటారు, మా కులస్తులమే ఉంటారు. ఎక్కువగా కాపులు ఉంటారు. అయితే అందులో మేము జామాను వారని ఎక్కువగా ఉంటారు. మా ఫ్యామిలీ ఎక్కువ మంది ఉంటారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాకు పండుగలు జరుగుతాయి. సంబరాలు అంటారు, మీకు బాగా తెలుసు కాబట్టి. ఎందుకంటే శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాలకి ఈ పండుగలు సంబరాలు అంటే బాగా పరిచయం. అయితే 3 సంవత్సరాలకు ఒకసారి మాకు పండుగలు చేస్తారు, సంబరాలు చేస్తారు. ఊరంతా చేసిన పండుగలు కాదు, మా కుటుంబం మాత్రమే చేస్తారు. మాకు సింహాద్రకొండ, శ్రీకృష్ణుడు ఈ 3 దేవతలు ఉండేవి. ఆ తాతల నుండి వాటిని ఆచారంగా పూజించుకుంటూ రావాలి. ఒకవేళ పూజించకపోతే ఏమవుతుందంటే ఆ దేవత మాకు కష్టాలు పెడుతుంది, మేము చెదిరిపోయినట్టు చేస్తుందని ఒక అపోహ, ఒక నమ్మకం వాళ్ళకి. అందుకే మా తాతగారు చనిపోతూ మా తాతగారు కట్టించారు. మా తాతగారు ఇవన్నీ ఆచారాలన్నింటినీ 3 సంవత్సరాలకు ఒకసారి జరిపిస్తారు. ఆనవాయితీ పద్ధతి. ఎప్పుడైతే అలా చేస్తామో మాకు సుఖం కలుగుతుందని, మేము పండించిన పంటలు మంచిగా పండుతాయని ఒక ఉద్దేశం అన్నమాట. అలాంటి భక్తి కలిగినటువంటి జీవితంలో నేను పెరిగాను. నాకు 2 అక్కలు, నేను ఒక్కడే అబ్బాయి.
ఎప్పుడైతే నేను ఒక్కడిని అబ్బాయి కదా అని ఇంటికి ఒక్కడినే వారసునని చెప్పి అందులో పెద్ద కొడుకుని జ్యేష్ఠ కుమారుడు అన్నమాట. అందుకే నన్ను చాలా ముద్దుగా అలా ముద్దుగా పెంచారు. ఏది కావాలంటే అది అడిగిచ్చేవారు. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు, అలా చేసేవాడు కానీ అంతగా కనిపించేవాడు కాదు. కనుక అంత భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తూ భక్తితో ఉన్నటువంటి నా జీవితంలో దేవుడు అంటే యేసుప్రభువు అంటే నాకు తెలియదు. మా ఊళ్ళో క్రిస్మస్కి పాటలు వేస్తే ఆ పాటలు వినడానికి వెళ్ళిపోయేవాడు. చర్చిలో డెకరేషన్ చేయడానికి వెళ్ళిపోతుండేవాడు. మా నాన్నగారు చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి రెక్క పట్టుకుని ఈడ్చుకొని వచ్చేసాడు. నువ్వు అక్కడికి కాదు, మనకి చాలా దేవుళ్ళు ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు అది చేయకూడదు. ఎందుకంటే ఇదంతా చెప్తున్నాను, నేను ఒక్కగాను కుమారుడు కదా. ఇప్పుడు మా నాన్నగారికి 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి, ఒక అక్క, అందరూ ఊళ్ళోనే ఉంటారు, పెద్ద ఫ్యామిలీ. అయితే మా నాన్నగారు పెద్ద అన్నమాట, అబ్బాయిలో మా నాన్నగారు పెద్ద. ఇప్పుడు మా నాన్నగారు జ్యేష్ఠ కుమారుడు యొక్క కుమారుడితో ఈ పూజలు చేయిస్తారన్నమాట. ఎవరు? నేనే. ఆ పూజలకు ముఖ్య పాత్ర నేనే. మంచిగా చేయిస్తారు. ఎలా అంటే ఆ విధానం మీకు చెప్తారు. ఎందుకంటే మీరు శ్రీకాకుళం వాస్తవులే కదా, మీకు అర్థమవుతుంది. ఆ 3 రోజులకి కలకత్తా నుండి, హైదరాబాద్ నుండి, వేరే వేరే దేశాల నుండి, ఒరిస్సా నుండి అందరూ వస్తారు. ఎక్కడ ఉన్నప్పుడు కూడా 3 సంవత్సరాలు పండుగ జరుగుతున్నా అనేసరికి వాళ్ళు రావాల్సిందే. ప్రతి కుటుంబం కొంత డబ్బులు వేసుకొని ఆ పండుగ జరిపిస్తారు. ఆ 3 రోజులు భోజనాలన్నీ చేస్తారు. కానీ నాకు భోజనాలు ఉండవు. 3 రోజులు నన్ను బస్సును ఉంచుతారు. తలకి 3 నామాలు పెడతారు. తర్వాత ఇక్కడ చిలకట్టు కడతారు. కాళ్ళకి గజ్జలు ఉంటాయి. 3 దివిటీలు ఉంటాయి. మన బైబిల్ భాషలో దివిటీలు అంటారు. మామూలుగా అయితే కోల తెలుసు కదా, కోళ్ళు అంటారు. ఆ కోళ్ళల్లో ఆ 3 దివిటీలు ఏంటంటే 3 దేవతలు అన్నమాట. రాముడు, సింహాద్రపన్న, ఇంకొక దేవత ఉంది శ్రీకృష్ణుడు. ఈ ముగ్గురు కలిపి ఒక్కొక్క దివిటీ ఒక్కొక్క దేవత అన్నమాట. ఇప్పుడు ఆ దివిటీల్లో ఏం చేస్తారంటే గుడ్లు కుక్కుతారు, గట్టిగా కుక్కి అందరూ నూనె పోస్తారు. నూనె పోసి దాన్ని మంట అంటిస్తారు. అది వండుతూనే ఉంటుంది. అయితే ఈ 3 రోజులు ఆ దివిటీని పట్టుకుని నేను ఉండాలి. నాకు అప్పుడు 17 సంవత్సరాలు. నాకు బాగా గుర్తు. 17 సంవత్సరాల నుండి నన్ను ఆ పనికి నాకు పెట్టారు. పట్టుకుని ఉండాలి. నా పక్కన దోపం వేసేవాడు ఉంటాడు, ఒకటి గాలి ఇసిరేవాడు ఉంటాడు, ఒకటి గొడుగు పెట్టేవాడు ఉంటాడు. సౌకర్యాలు కొద్దిగా ఉండదు, మంచిగా చూసుకుంటారు. కానీ భోజనం పెట్టరు. భోజనం ఉండదు 3 రోజులు. ఒకటి నీళ్ళే. తర్వాత నేల మీద పడుకోకూడదు, నేల మీద నడకూడదు. తర్వాత 3 నామాలు ఉంటాయి. ఆ 3 రోజులు కూడా ఒక రకమైన కోణకం వస్తుంది మనుషుల మీద. నాతో పాటు మా ఇంట్లో చాలా మంది డ్యాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ దేవత వాళ్తున్నప్పుడు మాకు పెద్ద దాసరాలు ఉంది. ఆవిడ పెద్ద పట్టు పెట్టుకుని ఆవిడ కట్టేస్తూ ఉంటుంది. ఆవిడ మీద దేవతలు వాళ్తాయి. వాళ్ళప్పుడు ఊగుతూ ఉంటుంది. ఊగినప్పుడు అందరికి వచ్చి పత్తి వేస్తారు కదా, పత్తి వేసినప్పుడు అన్నీ చెప్తూ ఉంటారు, అన్నీ ఏదో చెప్తూ ఉంటారు. తర్వాత మేకపోతను ఒకటి బలిస్తారు. ఆ మేకపోతని చక్కగా తయారు చేసి దాని మీద నూతిని మీద పసుపు ముందు పెట్టి ఆ 3 రోజులు లాస్ట్ రోజు ఏం చేస్తారంటే డబ్బులు పెట్టాలి దాని మీద. ఆ రాత్రంతా దానికి పూజ చేసి దానికి. అయితే ఈ 3 రోజులు ఏం జరుగుతుందంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళి నేను ఆ దివిటీలు పట్టుకొని డ్యాన్స్ చేయాలి. ఇప్పుడు డ్యాన్స్ చేయాలంటే మామూలుగా ఏది కదా, నాకు ఆడించే వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఏమంటారు? తప్పుడు పిల్లలు అంటారు, తెలుసు కదా. తప్పుడు పిల్లలు 12 మంది ఉంటారు. వాళ్ళు వచ్చి చక్కగా తప్పుడు పడుతుంటే నా మీద ఒక రకమైన దేవత వాలేదు. దాన్ని దేవుడి స్పిరిట్ అంటారు. వాడుతున్నప్పుడు నా కంట్రోల్ నేను ఉండేవాడు కాదు. ఎగురుతుండేవాడు, గెలుతుండేవాడు, నన్ను కంట్రోల్ చేయడానికి ఎదురు వచ్చేవాడు. తర్వాత చేతిలో ఇది ఒకటి ఉంది, ఏంటి దివిటీలు, అవి పట్టుకుని ఆడుతున్నారు. ఫస్ట్ ఇలాగే ఉంటాను. వాళ్ళు తప్పిడిగుల్లో పాటలు పాడుతుంటారు, పొగుడుతూ ఉంటారు. అంటే ఆ దేవతను ఆహ్వానిస్తారనమాట. పొగుడుతుంటే ఒకసారి ఊపొచ్చి ఏం చేస్తారు? డ్యాన్సులే, ఇంకా డ్యాన్సులు ఇంకా ఆడుతుంటారు. ఆడుతున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ఇలా ఆడుతున్నప్పుడు సరిగ్గా అందులో ఒక డ్యాన్స్ చేయలేదు.
నాకు నచ్చలేదు ఆ డ్యాన్స్, అంటే ఆ దేవతకు నచ్చలేదు. ఏం చేశాడు, తొడ మీద కాల్చాడు. చేతిలో ఉన్న దిండిని ఆ తొడ మీద పెట్టాడు. సరిగ్గా వేయించాడు. అప్పుడు నన్ను పట్టుకున్నారు, అమ్మ ఏడైపోయింది, శాంతించు శాంతించు శాంతించు, ఏం కావాలి కంటే ఆ సరిగ్గా డ్యాన్స్ వేయట్లేదు అని. ఇంకేం కావాలంటే నాకు మ్యాథ్ కావాలి, కోడి కావాలి, ఇంకా అన్ని కోరికలు కోరేవాడు. మా దీంట్లో మా పిన్ని గారు ఉన్నారు, ఇప్పుడు దేవుడు అనుకుంది, దేవుడు కొనుక్కోబెట్టు. ఆవిడైతే ఒక మేకని మెడ కరిచేసి రక్తమంతా తాగేసింది. నేను చిన్నప్పుడు బాగా గుర్తుంది, నాకు బాగా గుర్తుంది. మేక తీసుకెళ్తారు కొండ మీదకి బలి ఇవ్వడానికి. ఆమె మీద దేవత వాళ్ళని వెంటనే ఆమె ఏం చేసింది, మేకపోతుని కోరింది. మేకపోతుని తీసుకొచ్చారు. బతికున్న మేకపోతేనే వేగ కలుచుకొని రక్తమంతా తాగేసింది. ఈరోజు దేవుడు కొనుక్కోబెట్టాను, దేవుడు నమ్ముకొని విజయవాడలో ఉంది. ఇవన్నీ నా చేత చేయించేవారు. ఇంకా ఏంటంటే నేను ఆ దివిటీలు పట్టుకొని ఆడుకుంటూ ఊరంతా 3 రోజులు ఆడాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చింది మంచినీళ్ళు ఉంటాయి, ఏమి ఉండదు, ఉపవాసం అన్నమాట. తర్వాత నా కాలు అందరూ మొక్కుతూ ఉంటారు, నా కాలు మీద పడతారు అందరూ. ఎందుకు, ఆ 3 రోజులు నన్ను ఒక దేవుడిగా చేసి నా కాలు మీద పడతారు. నేను కింద నడవకూడదు, నా కింద వెయిట్ క్లాత్లు వేస్తారు, నేల మీద నడకూడదని. ఇంటి ముందు ముర్రాటు పెడతారు. ముర్రాటు అంటే పసుపుని, ఆ నీళ్ళతో కాలు కడిగి ఆ కాలు మీద వాళ్ళ తల నా కాలు గుర్తుకుంటారు. అప్పుడు ఆ గుడ్లు వేసిన తర్వాత ఆ గుడ్ల మీద నడుచుకుంటూ ఇంట్లోకి రావాలి. ఆ ఇంట్లో ఆడాలి, డ్యాన్స్ చేయాలి. ఆ ఇంట్లో ఆ దేవతను పలికిస్తారనమాట. ఒకవేళ ఆ దేవత ఆ ఇంట్లో పలకకపోతే ఆ ఇంట్లో ఏదో తప్పు ఉందని అర్థం. అర్థమైందా? ఎలా పలికిస్తారు, ఇప్పుడు దివిటీలు చేతులు ఉన్నాయి కదా, వాటిని నూనె పోస్తుంటారు. ఆ దివిటీలు రివర్స్లో ఇలా పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ దివిటీల్లో ఉన్నటువంటి అగ్నితో నూనె కింద పడుతుంది కదా, ఒకలాంటి సౌండ్ వస్తుంది, పిల్లి కోతుల సౌండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ సౌండ్ ఏమనిపిస్తారంటే, ఏ రామా కృష్ణ పలుకంటారు. ఎవరు పలుకుతారు? అప్పుడు ఆ సౌండ్ వచ్చినప్పుడు అది కుయ్యి అనుకుంటే, పడికాడు మా రాముడు అని చెప్పి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయి అలాగా ఇల్లు తిరుగుకుంటూ, ఎంతమంది మా ఊళ్ళో దాదాపు మా ఫ్యామిలీస్ 15 మంది, 15 ఇల్లు తిరగాలి. 15 ఇల్లు తిరిగి డ్యాన్స్ చేసుకుంటూ ఊపుకుంటూ వెళ్ళాలి. అలాగా అన్ని ఇల్లు తిరిగిన తర్వాత మళ్ళీ రాత్రి పడుకోవాలి. అలాగే 3 రోజులు గ్యాప్ లేకుండా 3 రోజులు డ్యాన్స్ చేసుకుంటూ భోజనం పెడతారు అందరికీ. తర్వాత చిన్నపిల్లల్ని నడుస్తుంటే కింద నా కాళ్ళ కింద చిన్నపిల్లల్ని ఇలా పెడతారు. వాళ్ళని జస్ట్ మట్టుకుంటూ జస్ట్ ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళి అయిపోయిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు వచ్చి నేను నడుస్తుంటే పయ్యాడు చింతలు ఉంటాయి కదా, ఇలా నా కాళ్ళ కింద వేస్తాను. ఇలా ఎన్నో ఆచారాలు. మామూలుగా 3 రోజులు అయిపోయిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకోరు. ఆ 3 రోజులు చాలా గౌరవిస్తారు, కానీ 3 రోజులు అయిపోయిన తర్వాత నేను మామూలు వచ్చినాయి. అలాగే నన్ను ఒక దేవుడిగా, ఒక దేవతగా చేసి పూజించే దినాలు ఉన్నాయి. ఎంత పూజలు చేసి ఇంత భయంకరంగా నేను నిష్ఠగా జీవించాను. నేను ఎవరిని కించపరచడం కాదు, కానీ ఆ రోజు ఆ భక్తి జీవితం ఈరోజు యేసు ప్రభువుని తెలుసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. అటువంటి నా భక్తి జీవితాన్ని నేను భక్తి చేశాను, కానీ నాకు మనశ్శాంతి నెమ్మది ఉండేది కాదు. ఎందుకంటే ఒకరోజు పూజించకపోతే పిచ్చి అయిపోయేది. ఆ దేవతలు వచ్చేది. ఒకరోజు దీపం పెట్టకపోతే మా అమ్మ ఊరుకునేది కాదు. ఇన్ని పూజలు చేసిన తర్వాత మా ఇంట్లో కష్టాలు తప్పలేదు, శోధనలు తప్పలేదు. చివరికి ఏంటంటే నాకు ఒక రోగం వచ్చింది. ఆ రోగం ఏంటంటే తెలియని రోగం. నా పేరు, ఆ రోగం పేరేంటి తెలియదు, ఎవరు తెలియదు, డాక్టర్లు తెలియదు. ఎన్నో స్కానింగ్లు తీశారు, ఏం తిన్నా వామిటింగ్ అయిపోయేది, కానీ జబ్బు ఏంటో తెలియదు. కొంతమంది మీ దేవత చేసింది, మీరే తప్పు చేశారు వాళ్ళు. కొంతమంది మీరు ఇన్ని దేవతలు ఉన్నాయి, ఇన్ని పూజలు చేసావు, నీవేమి ఇలాగా మీరే అందరూ చెప్తారు మీ దేవత ఏం చేసిందని ఊళ్ళో ఒక రకమైన పేరు వచ్చేసి ఇంకా నన్ను ఎలా ఉంచుతారంటే షోకేస్లో బొమ్మలా పెట్టేస్తారు. ఇంక ఇదేనికి పనికిరాడు, బతికినంత కాలము ఇలాగే ఉండవచ్చు. నన్ను చాలా ఎన్నో రాత్రులు మా అమ్మ నాన్న నా కాలు మీద పడి ఏడ్చిన దినాలు ఉన్నాయి. రాత్రి మా ఊళ్ళో శరీరంగా ఎక్కువ, అర్థమైందా? పడుకున్నప్పుడు పిచ్చి కళ్ళు వచ్చేది, నిద్ర పట్టింది కాదు, మధ్యలో లేచిపోతుంటాడు, గట్టిగా గరిచేవాడు.
మా అమ్మకి నిద్ర లేదు, మా నాన్న కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పడేవారు, చాలా కష్టాలు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్నో డాక్టర్కి ఒరిస్సా, హైదరాబాదు, వైజాగ్, పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పేశారు, ఎన్నో స్కానింగ్లు తీశారు. స్కానింగ్లు ఏమీ ఉండేది కాదు. మాకు దాసురాలు ఉంది, సరేలే ఆ దాసురాల దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆవిడేం చేసింది, ఆవిడ దేవత ఉండింది, ఆవిడ తలకేసి నా తలకేసి కొట్టింది. దగ్గర కూర్చొని నా తలంతా ఎంత వాసిపోయింది. ఇంకేడు నాయన లేదా సామెతలాగా ఏదో పాత్ర వెళ్తే ఇప్పుడు ఏదో తగిలినట్లు అలా ఎంతో ఇబ్బంది పడేవాడు. అలా బ్రతుకుతున్న నా జీవితంలో నాకు ఒంట్లో బాగలేకపోతే ఎన్నో దగ్గరికి, దాసురాల దగ్గరికి, తర్వాత డాక్టర్ దగ్గరికి తిప్పారు, ఏమీ నయం కాలేదు. ఇంకా ఎప్పుడు ఈ జీవితం ఇంతే అని చెప్పి పక్కన పెట్టేశారు. అందరూ ఊరంట చూసుకుని వెళ్తున్నప్పుడు ఒక జాలిగా చూసేవాళ్ళు, అయ్యో ఒక్కగానొక్క కొడుకు, ఎప్పుడూ ఈ వాళ్ళు సుఖం లేదు అని చెప్పి ఒక జాలిగా చూసుకుని వెళ్ళేవాళ్ళు. అలా నా జీవితం ఉండేది. అదే సమయంలో మా ఊర్లో క్రిస్మస్ సీజన్ వచ్చేది కదా, క్రిస్మస్ పాటలు వేసేవారు. క్రిస్మస్ పాటలు, డెకరేషన్. అయితే అక్కడ ఒక పాట వేసేవారు. ఆ పాట బాగా మీకు తెలిసేమో, పల్లెటూరు వేస్తారు. ఆ పాట ఏంటంటే, ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేదనయా, నీ తండ్రి ప్రేమను గనుమా, నీ ఇంటికే తిరిగి రావా, ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేదనయా. అంటే ఆ పాటకి నాకు సంబంధమే లేదు. ఆ పాట వేస్తుంటే నాకు ఏడుపు వస్తుండేది, కళ్ళంటి నీళ్ళుండేది. సరే ఏంటి ఈ పాటకి అర్థము? నాకు అర్థం తెలియకపోయినా అందులో ఉన్నటువంటి ఆ పాట అర్థము తెలియకపోయినప్పుడు కూడా నేనేం చేయాలి? అది తప్పిపోయిన కుమారుడు గురించి పాట. అది కుమారుడు తండ్రి రాసి పాట. అది ఎంతో అద్భుతమైన పాట, చాలా అద్భుతమైన పాట. అది చాలా అంత ప్రతి పదంలో ఎంతో జీవం ఉంటుంది. ఆ పాట చిన్నప్పుడు బాగా టచ్ అయ్యేది. అలా పాడుకుంటున్నప్పుడు ఆ కళ్ళకి నీళ్ళు వచ్చేది. మొత్తానికి ఎలా తగ్గిందో నాకు రోగము. నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడు, చెప్పాను కదా, చర్చిలో డెకరేషన్ అవుతుంటే వెళ్ళి కూర్చొని మళ్ళీ భయంతో మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. ఇదంతా ఎవరికి తెలుసు? మా ఊళ్ళో మీసాల గురప్ప తెలుసా? ఆయన తీసుకొచ్చి చిన్నప్పుడు బాగా గుర్తుంది. ఆయన తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించారు. ఆ సాక్ష్యం నేను విన్నాను. మొత్తానికి దేవుడి ఏర్పాటు ఉంది కాబట్టి, ఇందాక అన్న చెప్పారు అక్కడ సాక్ష్యం, అక్కడ ఆ ఊళ్ళో దేవుడి ఏర్పాటు ఉంది కాబట్టి దేవుడు ఎలాగైనా నన్ను రక్షించుకోవడానికి ఆయా మార్గాల ద్వారా నన్ను ఇలా నా భక్తి జీవితం కొనసాగేది. సుఖం ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు, ఇంట్లో డబ్బులు ఖర్చు అయిపోయాయి, ఎవరికి సుఖం లేదు, మాకు బాగుండేది కాదు. ఇన్ని పూజలు, ఇన్ని పురస్కారాలు చేసినా ఏ సంతోషం ఉండేది కాదు. సరే ఏంటి ఇలా జరుగుతుంది అని నాకైతే అంత ఆలోచన శక్తి లేదు. నాకు అప్పుడు 17 సంవత్సరాలు. సరే మొత్తానికి నేను ఈ జబ్బు కారణం బట్టి నేను 9th క్లాస్ చదవలేదు. 8th తర్వాత 8వ తరగతి చదివాను. డైరెక్ట్ 10వ తరగతిలో నన్ను జంప్ చేశారు. 9th చదవలేదు. 10వ తరగతి వరకు కేవలం 6 నెలలే వెళ్ళాను స్కూల్కి, అంతగా వెళ్ళాను. మొత్తానికి 10 కంప్లీట్ అయిపోయింది. 10 కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నేను బాగానే ఉన్నాను. అప్పుడు ఏమంటారంటే, మీ దేవత చేసింది, మేము అన్ని దగ్గర తిరిగావు కదా, అదే నీకు న్యాయం చేస్తుంది అన్నాను. కానీ నా మనసులో నాకు తెలుసు ఎలాగ నాకు కార్యం జరిగిందో, నాకు ఒక అవగాహన ఉంది. చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్తున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను, ఆ పాటలు వింటున్నాను. ఆ పాట వింటున్నప్పుడు నాకు వేదన, దుఃఖం కలిగింది. నాకు తెలియకుండా నేర్చేవాడు. సరే అదే నాకు కార్యం చేసేది నాకు బాగా నమ్మకం. ఇది బాగా నా మనసులో గుర్తుండిపోయింది. తర్వాత ఇంటర్ చదివాను. ఇంటర్ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయడానికి వెళ్ళాలి కదా అని చెప్పి మా అమ్మ వాళ్ళు చదివేస్తాను అనుకున్నారు. కానీ మరి ఇంట్లో ఇబ్బందులు బట్టి నేను చదవాలని చెప్పేసాను. ఇంటర్ అయిపోయింది. వైజాగ్ వెళ్ళాను. వైజాగ్లో కేర్ హాస్పిటల్ ఉంది. అక్కడ చిన్న అసిస్టెంట్గా, ఒక డాక్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. మొదటిసారి పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళాను అనమాట. అప్పటి వరకు నాకు సిటీ అంటే, హైదరాబాద్ అంటే ఏమి తెలియదు, ఏదో డాక్టర్ కోసం తిరగడమే. వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని అలవాట్లు నేర్చుకున్నాను.
డ్రింకింగ్ అలవాటు, తర్వాత సినిమాలకు వెళ్ళడము, ఇవన్నీ నేర్చుకున్నాను కొత్తగా. ఎందుకంటే 8 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చాలా మంచి వాళ్ళు. సినిమాకి తీసుకెళ్తారు, తర్వాత డబ్బులు లేకపోతే ఆరు ఖర్చు పెట్టి తీసుకెళ్తారు, మంచోళ్ళు. అలాంటి స్నేహితుతో దాదాపు 6 నెలల్లోనే డ్రింకింగ్ అలవాటు అయిపోయి రోడ్డు మీద తాగేసి రోడ్డు వెంట కొలిసి రోడ్డు ఈ షోడు నుంచి ఆ షోడు కొలిసేవాడు, ఇలా నడుచుకుంటూ తూగుకుంటూ కొలిసేవాడు. అలాంటి భయంకరంగా ఉండేది. ఇలా చెడిపోయాడు, బాగా చెడిపోయాడు. నాకు బాగా తెలిసిన విషయం ఏంటంటే హాస్పిటల్లో ఉద్యోగం చేరాను కానీ ఎప్పుడు సరిగ్గా డ్యూటీ చేసేవాడు కాదు. మొదట 1 year బాగా చేశాను, కాలేజీ కేజీహెచ్కి ట్రైనింగ్ కూడా వెళ్ళాను. తర్వాత ఈ డ్రింకింగ్ అలవాటు బట్టి ఎలా తాగించారంటే నా దగ్గర డబ్బులు ఉండేవి, డబ్బులు సరకపోతే ఎవరినైనా అప్పు తీసుకుని ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి నా దగ్గర 8 మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి అసలు ఈ తాగుడు అలవాటు ఎలా వచ్చిందంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు శివ, వాడు అన్నాడు మందు తాగితే తప్పేం లేదు, లావు అవుతారు అన్నాడు. బీర్ తాగితే లావు అవుతారు అన్నాడు. అప్పుడు నాకు సహనం ఉండేవాడు, నాకు ఒక ఆశ ఏంటంటే లావు అయితే బాగున్నాను అని చెప్పి అప్పుడు ఎక్సర్సైజులు జిమ్ అని చేసేవాడు. సరే లావు అవుతారు కదా అని చెప్పి అదొక ఆశ లేదు, కానీ తాగడానికి భయం. వీళ్ళందరూ నన్ను ఒకసారి ఆ షాప్ దగ్గర తీసుకెళ్ళారు. నువ్వు తాగొద్దు కానీ నువ్వు తాగుతావు చూడండి. చూడడానికి ఎందుకు లేరా, నేను ఎక్కడ ఉంటానంటే మొత్తానికి నువ్వు తాగు అంటే నీకు పెప్సీ ఇస్తాము, మేమందరం మనం తీసుకుని తాగుతాము, నువ్వు అక్కడ కూర్చోన్నాను. సరే నాకు పెప్సీ ఇచ్చారు, పెప్సీ పట్టుకుని అలా కూర్చున్నాను. అందరూ రౌండ్గా కూర్చున్నాను, రౌండ్ టేబుల్ సమావేశం కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ తాగుతున్నారు. నేను కూడా డ్రింకే కదప్పుడు మొత్తం ఏం చేశాను, వాళ్ళ పెద్ద బాటలు నా చిన్న బాటలు కొంచెం కొంచెం తాగాలి కదా, కూలింగ్ ఇచ్చారు, కొంచెం కొంచెం తాగేసరికి అందరూ డ్రింకులు ఏం చేశారు కలిపేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే తాగలేకపోతుంది, ఫస్ట్ టైం కదా. కూర్చొని ఒకరిద్దరులాగా ఇద్దరు ముగ్గురులాగా కనిపిస్తున్నారు. వీళ్ళేదో పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటున్నారు, అన్నీ గుర్తున్నాయి, నన్ను ధ్యానం చేస్తున్నారు అన్నమాట. నవ్వుకుంటున్నారు, ఎందుకంటే నన్ను మోసం చేశారు కదా, అందరూ కనిపిస్తారు డ్రింక్. నాకు తెలియకుండా ఏం చేశాను, తాగేశాను. అది ఒక ఉప్పుగా పుల్లగా ఉండదని. ఇంకా తర్వాత ఏమైందంటే అది రుచికరంగా ఉందని చెప్పి మిగతా 8 బాటిల్ ఉన్నాయి కదా, చివరిలో కొంచెం కొంచెం మిగిలిపోదు, అది కూడా తాగేశాను. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంకా చైర్ మీద కూర్చొని ఇలా యాలబడిపోయింది. అలా అంటున్నారు, దగ్గర నడు అంటున్నారు. ఇప్పుడు ఏం నడిచేది, లెగడానికి శక్తి లేదు, ఒళ్ళంతా బాడీ అంతా నా కంట్రోల్ లేదు కదా అని చెప్పి వాళ్ళేమో ఎగతాలు చేస్తున్నారు. మొత్తం నిలబెట్టారు రోడ్డు మీద, ఇలా నిలబెట్టి ఇలా ఉంటే నేనేం చేస్తున్నాను, ఇలా తోపుకుంటూ ఆడుకుంటూ వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారు. ఇటువైపు నలుగురు ఇటువైపు నలుగురు చప్పట్లు కొట్టుకుంటూ మొత్తానికి రూమ్కి వచ్చేసాను. నాకు అక్కడ పడుకున్నాను. మరి ఎప్పుడైతే నేను వాకింగ్ చేసానో తెలియదు, నా ప్రాణ స్నేహితుడు ఉన్నాడు చంద్రు కదా, ఎవరికైనా ప్రాణ స్నేహితుడు ఒకడు ఉంటాడు, ఆడు కొంచెం స్పెషల్ అన్నమాట, బాధలో కన్నీళ్ళు వస్తాడు. అలాగే ఉండేవాడు. ఏమైందని అడిగాను, ఏమవడానికి పెట్టు తాగేసావు బాగా రాత్రి, తాగడానికి మొత్తం మార్పు చేస్తావు, నేనే అడిగాను. నాకు మంచివాడు అన్నాను. ఆ రోజు నుంచి అలవాటు అయింది ఆ తాగుడు అలవాటు. మొత్తమేమో 6 నాలుగు తాగించారు, రెండోసారి నుంచి నేను వాళ్ళని తాగించమన్నాడు. ఇంకా డబ్బుల కోసము డ్యూటీకి వెళ్ళడం, తర్వాత డబ్బులు చాలకపోతే అదొక బానిస అయిపోయాను. ఎంతవరకు బానిస అయిపోయానంటే తాగేసి రోడ్డు మీద దొరడమే. తర్వాత ఇంకొకటి ఏంటి, తాగడము, ఊరికి గొడవ పెట్టుకోవడం. 8 మంది బ్యాచ్ కదా, కూర మార్కెట్కి వెళ్ళేవాళ్ళు. ఆదివారం సెలవు అంటే శనివారం నుంచే మాకు రంగామం ఉండేది. అది రోజు పండుగ, ఎందుకంటే తాగిన రోజు పండుగ. డబ్బులు ఉండాలి, డబ్బులు లేకపోతే పిచ్చి అయిపోయారు. డబ్బులు లేకపోతే ఎవరికి ఎలాగ వాళ్ళకి ఆ డబ్బుల కోసం ఎంతగా స్వీట్గా మాట్లాడేవాళ్ళం అంటే ఇచ్చిన తర్వాత కేర్లెస్ చేసేవాళ్ళు. తర్వాత డబ్బుల కోసం అడిగేవాడు. అలాగే ఎంతోమంది డబ్బులు తీసుకుని తాగే దినాలు భయంకరంగా పాడైపోయాయి. అటువంటి దినాలు ఉన్నాను. ఎవరు నువ్వు చెడిపోయేవరా పాడైపోయేవరని అడగలేదు. పాడైపోతున్నప్పుడు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు పాడైపోతుందని చెప్తున్నాను లేదు. అయితే నేను కేర్ హాస్పిటల్ చేస్తున్నప్పుడు నాకు ఒక సిస్టరు దేవుడి గురించి చెప్పలేదు, కానీ యేసు ప్రభువుని నమ్ముకో అన్నాను. అప్పుడు ఆమెతో నేను గొడవ పెట్టుకున్నాను. మాకు కొండంత దేవతలు ఉన్నాయి,
మాకే చాలా ఉన్నాయి, నువ్వు మాకు చెప్పడం ఏంటి అని చెప్పి అక్కడ డిస్కషన్ అయిపోయింది. అది వదిలేసినది అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఈ తాగుడు ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది తాగుడు. సినిమాలకు వెళ్ళడం, తర్వాత ఈ తాగేసి ఒక దగ్గర ఉంటామా, సరదాగా పూర్వ మార్కెట్ ఏదో షూటింగ్ అవుతుంది, అక్కడ వెళ్ళి నిల్చుంటే ఆ హీరో అక్కడ కొడుతున్నాడు ఎవరిని, అక్కడ కొడతారు కదా. అయితే అది చూసి నా పక్కన ఉన్న ఫ్రెండ్కి మామూలుగా కొట్టాను. అప్పుడు డ్రింకింగ్లోనే ఉన్నాను. అది నువ్వు నన్ను కొడతావని చెప్పి ఆడు నన్ను కొట్టాడు. అక్కడ పెద్ద ఫైటింగ్ అయిపోయింది. మేము కొట్టుకుంటూ అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది, పూర్వ మార్కెట్ రైలు మీద ఆలోచన పడిపోయి మా ఆలోచన మమ్మల్ని కొట్టారు, మేము ఆలోచన పడుతుంది. ఇంకా మేము ఒక గోండ టైప్ తయారైపోయింది. ఇదంతా ఒక టీం అన్నాం. రోజు తాగడము, ఇల్లు కొట్టుకోవడం, వచ్చి రావడం. మా ఉద్దేశం ఏంటంటే మాకు దెబ్బ కాసినా 2 దెబ్బలు అనుకుంటారు అంతే. అలా ఉండేది జీవితం. నాకు భయంకరంగా అయిపోయింది. నిజం చెప్పాలంటే నేనంతా పాడైపోయాను. నా రహస్య జీవితం అంతా ఎవరికి తెలియదు. ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు కూడా తెలియదు. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, ఒక్కగానే ఇప్పుడు ఉంది కదా నాయన ఎవరున్నావు అంటే చాలా బాగున్నానమ్మా, నాకేం కుదరలేదు బాబు, నువ్వు బాగుండడమే కావాలి, నువ్వు డబ్బులే పంపించుకో, నేనే మీకు పంపిస్తామని నెలకు 2,000 మళ్ళీ పంపించాను. ఇదేదో బాగుందని చెప్పి అబద్ధంగా రహస్యంగా గడిపేవాడు. నా రహస్య జీవితం గడిపేవాడు. ఇటువంటి ఇంటి దగ్గర మంచిగా ఉండేవాడు కనిపించాను, కానీ బయట లోకంలో చూస్తే. అందుకే మా తాతగారికి చిన్నప్పుడు నాకు పేరు పెట్టారు, ఇంట్లో పిల్లి ఈదులో పూలని పెట్టారు. ఇంట్లో చాలా మెత్తలు కక్కలు ఉండేవాడు, బయటకు వెళ్ళిన తర్వాత చేయాల్సిన పనులను చేసేవాడు. అలాగే ఫ్రెండ్స్తో కలిసి లోకంలో పాడైపోయిన నా జీవితాన్ని దేవుడు ఎలా రక్షించుకున్నాడు తెలుసా? ఇలాగే ఒక రోజు ఫుల్గా తాగేశాను, అప్పులైపోయాను. పెద్ద అప్పులు, చిన్నవే. తర్వాత హాస్పిటల్లో మంచి పేరు ఉండేది, ఆ పేరు కూడా కాస్త పోయింది. ఈ తాగుడు అలవాటు పెట్టి డ్యూటీ పోయింది, మంచి పేరు పోయింది, అన్నీ పోయినాయి. ఈ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే డబ్బులు ఉంటే వచ్చేవాళ్ళు, డబ్బులు లేకుండా తెలిస్తే పలకరించేవాళ్ళు కూడా. ఒకసారి మా ఫ్రెండ్కి అన్నం పెట్టి 8 మందికి నేనే వండాలి. పెద్ద కుక్కర్ ఉండేది, ఆ కుక్కర్ మీద వండేసేవారు. వండేస్తే వాళ్ళు తినేసేవాళ్ళు, గిన్నెలు కడకుండా అక్కడ పడుకుపోయేవారు. సరే కొన్ని రోజులు ఓపికగా చేశాను. ఒకరోజు అన్నం పెట్టాను. అన్నం పెడితే వాడి కూర లేదని అన్నం ప్లేట్ ఇసేసాడు. కానీ ఇసిస్తే కోపం వచ్చేసింది. ఆడికి కట్టుకోలే, కోపం తట్టుకోలేదు. ఆ గోల్ మీద కొట్టాను. పెద్ద చేయి కదా, అసలు సరే తగిలిపోయింది. కింద పడిపోయాడు, రక్తం వచ్చేస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అదొక పెద్ద గొడవ. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నప్పుడు హాస్పిటల్ మా ఎప్పిను మనం తిట్టింది. నేను హాస్పిటల్లో సిరపులు, ట్యాబ్లెట్లు తీసుకొచ్చేవాడు, దొంగతనం చేసేవాడు. తర్వాత బ్లాంకెట్లు అన్నీ తీసుకొచ్చేవాడు. అది అంతా తెలిసిపోయింది. ఆవిడ నన్ను తిట్టిందని ఆ చేపలు ఉంది, వెనక నుంచి వెళ్ళి ఆ చేపల్లో కిరణాలు పోసి అగ్గి పెట్టేసి వెనక నుంచి వచ్చేవాడు. అది కూడా తెలిసిపోయింది. ఏం చేసిన పనులు తెలిసిపోయి నెక్స్ట్ రోజు వచ్చి వార్నింగ్లు పూర్తిగా నా జాబ్ మానే స్థితిలో కూడా మంచి డాక్టర్ దగ్గర నేను ఉండేవాడు, మంచి పేరు ఉండేది. కానీ నేను చేసిన పనులకి ఆ ఉద్యోగం కూడా ఓడిపోయే స్థితిలోకి వచ్చేసింది. ఉద్యోగం అయితే తీయలేదు, కానీ ఒక పేరు బ్యాడ్ నేమ్ వచ్చేసింది అన్నమాట. ఇవన్నీ నా మనసులోకి వచ్చేసాయి. ఏమని వచ్చిందంటే నేను ఇంకా ఎందుకు బతకాలి, నాకు హాస్పిటల్లో మంచి పేరు లేదు, నేను ఒక తాగుపోతుంది. నా ఫ్రెండ్స్ చూస్తే డబ్బులు ఉంటే వస్తాను, లేకపోతే రాదు. ఇంటి దగ్గర ఫోన్ చేస్తే నేనేదో బాగుండాలని చెప్తాను, కానీ నాకు తెలిసిన ఎంత పాడైపోయాను అని చెప్పి ఆలోచన మనసులో వచ్చేసింది. ఈ ఆలోచన ప్రతిరోజు ఆలోచించుకుంటూ ఒకరోజు ఫుల్గా డ్రింక్ చేశాను అనమాట. వీళ్ళు కూడా నాతో పాటు వచ్చారు. తాగి పడుకున్నాను కింద. మేడకి వెళ్ళి సీరియస్గా ఆలోచిస్తున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, నన్ను ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉన్నారా, ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒక్కొక్కరిని పిలుస్తుంది. నేను కూర్చున్నాను, ఊహించుకుంటాను అనమాట. ఫస్ట్ నా ఫ్రెండ్స్, నా స్నేహితులు పిలుస్తాను. సరే, నా స్నేహితులు నా ముందుకు తీసుకొచ్చాను, ఎవరైనా ప్రేమించే వాళ్ళు అంటే వాళ్ళు డబ్బులు ఉంటే ప్రేమిస్తారు, లేకపోతే ప్రేమించరు. సరే, మా బంధువులు ప్రేమించరు. సరే, మా ఇంటి వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళకి తెలియదు ఇవన్నీ, నేను డ్రింక్ చేస్తున్నానని ఇలా పాడైపోయింది తెలియదు. సరే, నేను తాగుతున్నానని తెలిస్తే వాళ్ళ ఇంటికి రానివ్వరు. సరే, వాళ్ళు కూడా నన్ను ప్రేమించట్లేదని నాలో ఒక వేదన, కన్నీరు మొదలైంది, ఏడుపు మొదలైంది. అందులో డ్రింక్ చేసి ఉన్నాను కదా, డ్రింక్ చేసి ఉన్నాడు. ఇంకా ఎక్కువ
ఎందుకు నా బతుకు? ఇలాంటి బ్రతుకుని ఎవరూ ప్రేమించిన ఎవరూ నన్ను ప్రేమించకపోతే నా బ్రతుకు ఎందుకు? ఎవరి కోసం బ్రతకాలని చెప్పి ఇంకొకటే ఆప్షన్ ఉంది. ఏంటది? చచ్చిపోతేనే నాతోనే ఈ బాధే అని చెప్పి నేను హాస్పిటల్ చేసేవాడిని కదా, స్లీపింగ్ టాబ్లెట్స్ కోసం వెతికాను. నా దగ్గర డబ్బా ఉండేది. నైట్ డ్యూటీ కాకపోతే డ్రింకింగ్ చేసి ఆ టాబ్లెట్ వేసి ఫుడ్ నిద్ర పడుతుంది. ఆ డబ్బా కోసం కిందకి వెళ్ళి వెతికాను, దొరకలేదు. డబ్బా ఉంది కానీ 2 టాబ్లెట్లు ఉన్నాయి. 2 టాబ్లెట్లు వేస్తే పని కాదు, 10 వేస్తే చల్లగా పడుకోవచ్చు. అలా వెతికాను. మరి మేడ మీదకి వచ్చాను. మేడ మీద దూకేద్దాం అనుకున్నాను. చూస్తే ఆ మేడ పెద్ద అంతస్తులు ఏం కాదు, చిన్న మేడ. దూకిస్తే ఏమవుతుంది? దెబ్బలు తగులుతాయి. హాస్పిటల్ అయ్యారు. ఎందుకు నీ పని చేసామని అందరూ తిడతారు. అదో పెద్ద నాయకం. సింపుల్గా చనిపోయే పద్ధతులు ఏమో ఉన్నాయేమో అని నేను వెతుక్కుంటున్నాను అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగ నా మనసులో చనిపోదామనే ఆలోచన అయితే తగ్గట్లేదు. ఎవరు నన్ను ప్రేమించట్లేదని నాకు బాధ, చెడిపోయిన నాకు బాధ. అప్పుడు నా వాట వెళ్తున్నాను, చెడిపోయింది, సంకలాలు మంచిగా లేదు. ఇంకా ఏడ్చుకుంటున్నాను. అదే సమయం రాత్రి 11:30 సమయంలో మీటింగ్. అప్పుడు ఇప్పటి నుంచి 9 నుంచి స్టార్ట్ అయింది. వైజాగ్లో కాంప్లెక్స్ దగ్గర జీసస్ కంఫర్ట్ మినిస్ట్రీ అనే ఒకటి ఉంది. అక్కడ ప్రార్థన జరుగుతున్నాయి. ఏ పాట అయితే చిన్నప్పుడు వినిపించిందో అదే పాట మళ్ళీ ఆ పాట వినిపిస్తుంది. ఏ పాట అది? ఓ చిన్ని తల్య. ఆ పాట నా చెవిలో పడ్డది. అప్పుడు నాకు ఒక ఏంటి స్వరము, నన్ను ఎవరో అక్కడ పిలుస్తున్నట్టు. సరే, చనిపోయే ముందు మంచి కార్యం చేయాలి కదా అని చెప్పి చర్చికి వెళ్తే మంచిదే కదా చెప్పి పరిగెత్తుకుంటూ నన్ను ఎవరు అక్కడికి పిలవని చెప్పలేదు. అక్కడ నాకు గురువులు ఎవరు కూడా నాకు తెలియదు. పరిగెత్తుకుంటూ ఎలా వెళ్ళాను, ఎక్కడ సాధేసింది అనుకుంటారా? ఆ సౌండ్ పాటలు ఉన్నాయి కదా, ఆ పాటలు పట్టుకుంటూ వీధి తిరిగి మొత్తానికి ఆ ప్రార్థన దగ్గర చేరుకున్నాను. అందరూ ప్రార్థన ఉన్నారు. నేనే వెళ్ళాను, కూర్చుంటే అందరూ ఏడుస్తున్నారు, చప్పట్లు కొడుతూ ఏడుస్తున్నారు. నేను అనుకున్నాను, నాకు ఏం బాధ వీళ్ళకేమన్నాడు బాబు ఏడుస్తున్నాను. ఆ ప్రార్థన చేస్తాను నాకు తెలియదు. సరే, ఈ ఏడ్స్ నాకెందుకు, నా బాధ కోసం నేను వచ్చాను చెప్పి కూర్చున్నాను. అప్పుడు ఇద్దరు, ఒకరు ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఒకరు తెలుగులో చెప్తున్నారు. సమరయ స్త్రీ గురించి చెప్తున్నారు అనమాట. అక్కడ సమరయ స్త్రీ ఏమంటుందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడండి, ఈయన క్రీస్తు కాడా, ఆ టాపిక్ మీద చెప్తున్నారు. సమరయ స్త్రీ ఎలా పాడైపోయిందో అదంతా వివరించుకుంటూ చెప్తే ఏమన్నదంటే, చెయ్యి పెట్టిలా చూపిస్తుంది ఆవిడ. నేను అలాగే కూర్చున్నాను, మీలాగే. చెయ్యి పెట్టి నువ్వు పాడైపోయావు, నువ్వు తాగుపోతువి, నువ్వు తిరిగిపోతువి, నీ ద్వారా ఎవరికి సుఖం లేదు, ఈరోజు చనిపోదాం అనుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనేసరికి నేనేమనుకున్నాను, అమ్మ నాయన ఎవరు చెప్పారు నా గురించి అనుకున్నాను. ఎవరు చెప్పించినట్లు ఉన్నారు, ఇలాగైనా బతుకునేవారు అనుకున్నాను. నాకు దేవుడు మాట్లాడుతున్నాడు మొదటి నాకు అర్థం కాలేదు. సరే, ఎంత చెప్పిస్తే మాత్రం 10 మంది వాళ్ళు చెప్పడం తప్పు కదా, ఏదో తప్పు చేసి పక్కకెళ్ళి చెప్పాలి కానీ అని చెప్పి రాత్రి ఇప్పుడు చెప్తాను చెప్పి దగ్గరికి వెళ్ళి మాట్లాడమనుకున్నాను. దగ్గరికి వెళ్ళి సరే భయం వేసి నా తల మీద ప్రార్థన చేసినాను. సరే, నెక్స్ట్ టైం నేను వస్తాను, నెక్స్ట్ టైం వెనక వస్తాను, మళ్ళీ ఇది రిపీట్ చేసినాను, ఈసారి వదిలేదు లేదు అని చెప్పి నెక్స్ట్ టైం కూడా అలాగే వచ్చి కూర్చున్నాను. మళ్ళీ అదే వాక్యం, నేను చేసినవన్నీ నాతో చెప్పి నేను చూడండి, ఈయన క్రీస్తు కాడా. ఎంత పాడైపోయానో. అప్పుడు శిలువను గురించి వాక్యం ప్రకటిస్తుంది, యేసుప్రభు నీ కొరకు చనిపోయాడు, యేసుప్రభు నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు లేచాడు. నువ్వు చనిపోవడం ఎందుకు? నువ్వు ఎవరి కోసం చనిపోవాలా? నీవు చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ కొరకు యేసుక్రీస్తు వారు కొన్ని వేల సంవత్సరాల క్రితం నీ కొరకు చనిపోయాడు. ఆయన నువ్వు ఎలాంటి జీవితమైనా, నువ్వు ఎలాంటి పాడైపోయినా, ఎలాగ నువ్వు జీవితంలో వెనక చేసినా, ఎవరిని చీకొట్టినా, ఎవరిని తృణీకరించినా నిన్ను ప్రేమించే యేసు ప్రభువు ఉన్నాడని చెప్పేసరికి అప్పుడు నాకు అర్థమైంది, నిజమే, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంట. నేను మేడ మీద కూర్చున్నప్పుడు అనుకున్నాను కదా, ఈ స్థితిలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు నిజమైన యేసుక్రీస్తు వారు మాత్రమే నన్ను. అప్పుడు నా మనసులో ఒక పశ్చాత్తాపం పుట్టింది. నిజమే, నన్ను ఎవరు ఇక్కడ తీసుకురాలేదు, నా అంతకు నేనే వచ్చాను. కొన్ని ఎవరైనా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు నాకు తెలిసిన లేదు. ఎప్పుడైతే ఆ రాత్రి దేవుడు స్పష్టంగా నువ్వు చెడిపోయావు, నువ్వు పాడైపోయావు,
నీ దేహం పాడైపోయింది, నీ తలంపులు పాడైపోయాయి, నీవు బానిసైపోయావు తాగుడికి. అయితే వీటన్నిటిని బట్టి నువ్వు చెడిపోదామని ఆలోచనతో ఇక్కడికి వచ్చావు. అయితే దేవుడు ఎవరు తీసుకొచ్చారు తెలుసా? దేవుడే స్వయానా నేను ఈ స్థలానికి తీసుకొచ్చాడు అనేసరికి నేను రియలైజ్ అయ్యాను, నిజమే ఏదో శక్తి నాతో మాట్లాడుతుంది అని ఏడవడం మొదలెట్టాను. మోకాల మీదకి వచ్చేసారు, అందరూ మోకరించమనేసి మోకాల మీదకి వచ్చేసారు. మోకాల మీదకి వచ్చేసరికి ఇంకా ఏడుపే ఏడుపు. ఎందుకంటే హృదయంలో పాపం అనేది భారం ఎక్కువైంది. పాప భారంతో ఏడుస్తూ 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 చివరికి ఒక మాట అన్నాడు, ఈరోజు నువ్వు ఒకవేళ ఈరోజే నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే, ఈరోజే దేవుడి వాక్యం వినుంటే, ఈరోజే ప్రభు నీతో మాట్లాడుంటే ఒక తీర్మానం చేసుకో. దేవుడు ఖచ్చితంగా నిన్ను నరకం నుండి, పాపం నుండి, శాపం నుండి, లోకం నుండి తప్పిస్తాడని ఒక తీర్మానం చేసుకోమన్నారు. ఏంటా తీర్మానం అంటే, నువ్వు బ్రతికినంతకాలం యేసు ప్రభు కొరకు బ్రతుకుతానని ఒక ప్రభుకు మాట ఇవ్వు. దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడనేసరికి నేను పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను, ఇప్పటికైనా నీవు ఒప్పుకోనప్పుడు వాతావరణం వచ్చేసరికి నేను నా కంట్రోల్ లేను. పరిశుద్ధాత్మ దేవుడు మనకి వచ్చినప్పుడు పాపం గురించి, నీతిని గురించి ఒప్పుక చేస్తారు. అదే కాలం జరిగింది. రాత్రి 11 సమయంలో ఎంతో ఏడ్చుకుంటూ అన్ని ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను ఒక కొత్త వ్యక్తిగా మారిపోయాను. ఎన్నడూ అటువంటి సంతోషాన్ని నేను అనుభవించలేదు. నాకు బాగా గుర్తు, ఆ రాత్రి నా జీవితంలో మర్చిపోలేని రోజు ఏదైతే ఉందో అదే నేను రక్షణ కొట్టుకున్న దినమని. ఆ రాత్రి ఏడుస్తూ ఏడుస్తూ ఒప్పుకున్న తర్వాత నా గుండెలో నుంచి ఏదో ఒక భారం తీసినట్టు అనిపించింది. నెమ్మది, సమాధానం, సుఖం అనుభవించాను. ఆ సంతోషము బైబిల్ రాసిన మాట చూస్తే చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం నాకు వచ్చింది. అరే నాలో నేనే సంతోషపడిపోతున్నాను, నవ్వుకుంటున్నాను. ఏంటి ఈ సంతోషము? బార్ షాప్లో కూర్చున్నప్పుడు ఈ సంతోషం రాలేదే, సినిమా షాప్లో కూర్చున్నప్పుడు, సినిమాలో వెళ్ళినప్పుడు ఈ సంతోషం నేను పొందలేదే, నా స్నేహితులతో పనికిమాలను మాట్లాడినప్పుడు నాకు ఈ సంతోషం రాలేదే, బీచ్లో తాగుకుంటూ తిరిగినప్పుడు నాకు ఈ సంతోషం రాలేదు. అదే చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైన పరసమైన సంతోషము ఆ రోజు రాత్రి నేను అనుభవించాను. ఎప్పుడైతే ఆ సంతోషము ఇప్పుడు ఒక నూతనమైన వ్యక్తిగా తయారైపోయాను. నిజమే, ఎంతవరకు నా ఫ్రెండ్స్లను మార్చలేదు, నా కుటుంబీకులను మార్చలేదు, నేను పూజిస్తున్న దేవతలను మార్చలేదు, కానీ ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభువు నన్ను మార్చాడు. ఎంత ప్రేమ లేని దేవుడు! జగత్ పునాది వేయబడుతుంటే ఆయన ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి నన్ను మార్చడానికి ఇలాగ నన్ను తీసుకొచ్చి ఆ స్థలానికి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? యేసు ప్రభువు. ఎవరు నాకు చెప్పలేదు. అక్కడికి వెళ్ళు, అక్కడ చర్చ వద్దని ఉందని కూడా నాకు తెలియదు. ఇక్కడికి నీ జీవితంలో క్రీడ దేవుడు రక్షించుకున్న విధానం ఎంతో గొప్పది. ఆ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ అలవాటు లేదు. దేవుడు పూర్తిగా నన్ను మార్చుకున్నాడు, సంపూర్ణంగా మార్చేశాడు. తర్వాత ఇప్పుడు అసలైన ఖర్చు స్టార్ట్ అయిపోయింది. యేసుప్రభువుని నమ్ముకున్నాను కదా. మొదటి శత్రువులు ఎవరో తెలుసా? 8 మంది ఫ్రెండ్సే. బైబిల్ పట్టుకుని ఇంటికి వెళ్తే అదే బైబిల్ పట్టుకున్నాను, మన చూడండి అదే చేతితో బీరు పట్టుకున్నాను అని చెప్పి ధ్యానం చేసేవాడు. సరే నేను మౌనంగా ఉండేవాడు, వెళ్ళిపోయి కొంచెం బాధ అనిపించేది. అలా తాగినప్పుడు తిరిగినప్పుడు ఎవడే మనలే. బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తుంటే ఏమంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకు బాగా గుర్తుంది, రాత్రి 9 గంటలకు కూర్చొని 3 గంటల వరకు బైబిల్ చదివేవాడు. మొదటి దినాలు కూర్చొని చదువుతుంటే కొత్త వాక్యం ఇచ్చాడు నాకు. ఆ చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ప్రతి వాక్యం ద్వారా మాట్లాడుతుంటే ఏడ్చుకునేవాడిని. సరిచేశాడు. ఇలాగూ నేను బైబిల్ చదువుకుంటుంటే వాడు వచ్చాడు తాగేసి నా ముందు ఇలా కూర్చొని మంపేసుకొని నాకు కూడా చెప్పన్నాడు. నాకే సరిగ్గా అర్థం కావట్లేదు, నీకేం చెప్తున్నాను. అవసరమైతే అంతకు చర్చికి రా నువ్వే చెప్పాలి నేర్చుకుంటాను. అది యాదగా చేసేవాళ్ళు. పతివ్రతలో బైబిల్ పట్టుకుని అంటున్నాడు, ఈడేంటి ఇలా మారిపోయాడు అని చెప్పి వీళ్ళేం చేశారు, ఎలాగైనా వీడిని రెచ్చగొడితే వీడు పడతాడు కదా, వీడు ఒక్కడే కదా, మనమందరం కలిసేసి వచ్చాను, నన్ను రెచ్చగొట్టాలని ప్లాన్ వచ్చాడు. ఒకరోజు ఫుల్గా తాగిచ్చారు. నేను ఆ రోజు బైబిల్ మత్తయి సువార్త 5-6 అధ్యాయాలు చదువుకున్నాను. అక్కడ మాట నాకు బాగా గుర్తుండిపోయింది.
ఎవడైనా నీ కుడి చెంప మీద కొడితే వాడికి అప్పుడేమనుకున్నాను, గాంధీ తాత కదా ఈ మాట చెప్పాడు అని అనుకున్నాను. నాకు అప్పుడు అర్థమైంది, గాంధీ తాత కూడా బైబిల్ కాపీ కొలిచాడు. తర్వాత అర్థమైంది, సరే ఆ మాట బాగా గుర్తుంది. కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళేసరికి రా కూర్చో అన్నారు. ఎవరు? ఏ విధమైన ఫ్రెండ్స్. ఆ రోజు ముందే మాట్లాడుకుని ప్లాన్ వేస్తాను నన్ను కొడదామని. నన్ను కొట్టాలంటే నా మీదకి అవసరం లేదు. నాకు ఇష్టమైన మాట అంటే చాలు. నా మాట అనకముందు వెళ్ళిపోటేస్తాను. అలా బాగా తెలుసు. సరే వీళ్ళు రెచ్చగొడవని చెప్పి నన్ను తీసుకెళ్ళారు. కింద కూర్చున్నారు, చుట్టూ కూర్చున్నారు, మధ్యలో నేను కూర్చున్నాను. మధ్యలో కూర్చొని నువ్వు ఇప్పుడైతే బయటకు పడుకున్నావు కానీ నువ్వు ఎంత మంచివాడో తెలుసా అని నా పాత జీవితం అంతా నాకు ఏం చేస్తున్నావు, జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వు దొంగతనం చేసావు, డ్రింకింగ్ చేసేవాడు, మంచోడు కాదు అని చెప్పి పలానా నీకు అని చెప్పి వాళ్ళు ఏదైతే పాత విషయాలు తీసుకొచ్చి రెచ్చగొడదామని ప్రయత్నిస్తుంటే నాకు పాపం రావడం, పాపం రావడం. అప్పటికి నేను ప్రార్థన పూర్వకంగా బైబిల్ చదువుకుని వచ్చాను కదా, రావట్లేదు. ఎన్ని మాటలంటే ఒక మాట అంటే వచ్చి కొడతాడేమని చెప్పి అనేక పరిమాణాలు మాట్లాడినారు. నాకు పాపం అయితే రావట్లేదు, జాలి వస్తుంది. సరే అని చెప్పి అందరూ ఒకటి నా మీద కొట్టడానికి శ్రీను వాడి పేరు ఎస్కోట నల్లకొట్టాడు. కొట్టడానికి వచ్చాడు. కొట్టడానికి వచ్చేసరికి మాట గుర్తు వస్తున్నాడు. ఏంటి, ఎవడైనా నేను కూర్చొని మీద కొడితే వాడికి అనిపించడం కూడా. సరే కొట్టడానికి వచ్చాడు, కొట్టాడు. కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? మనం ఏం చేస్తాం? 2 చెంపలు ఆగించారు. కానీ దేవుడు వాక్యం ఉంది కదా, అది గుర్తొస్తున్నప్పుడు ఈ చెంప కూడా తిప్పించాడు. కొట్రా, నీకు నిజం చెప్పాలంటే వాడు ఏడ్చాడు. ఎప్పుడైతే నేను అలా 2 చెంప చూపించానో వాడికి ఏడుపు వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏంట్రా నీలో ఈ మార్పు? ఎవరు నా చెప్పారు? ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? అసలు ఒంటి మీద దెబ్బ పడకుండా ఏదో మాట అంటే ఊరుకోవు, ఏదో మాట అనేలోకి వచ్చి కొట్టేస్తావు. అలాంటిది ఎలా తగ్గింది నీకు పాపం? ఎలా ఒక దెబ్బ కొడితే ఎలా ఊరుకున్నావు? పట్టాలి కదా అంటే నేను ఎందుకు కొడతాను? ఒకప్పుడు నా జీవితం అది. ఈరోజు దేవుడు నన్ను మార్చుకున్నాడు. ఈరోజు అన్ని అలవాటు నుంచి దూరం చేశాడు. మంచిగా బతుకుతున్నాను. మీకు తెలియక ఎన్నో మాట్లాడుతున్నారు, కానీ వాటిని క్షమించమని దేవుడు చెప్పాడు కదా. వాడు ఎవడైనా కూర్చొని కొడితే వాళ్ళకి ఎడం చెప్పు కూడా చూపించాలన్నాడు కదా అని ఆ మాట చూపించాను. అప్పుడు వాడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, నేను కూడా వస్తాను. ఆ రోజు నుంచి నాతో పాటు ఆడు వచ్చేవాడు. బైబిల్ చదువుకుంటే దగ్గరికి వచ్చి మిగతా 7 మాత్రం చాలా కఠినమైన వాడు. అలాగైపోయింది. మిగతా 7 ఏమన్నారంటే, సరే నువ్వు మాకు సపోర్ట్ లేదు, ఒకప్పుడు నువ్వు నీ ద్వారా మాకు ఆధారం ఉండేది, డబ్బులు తెచ్చుకుంటూ తాగేవాళ్ళు, ఇప్పుడు నువ్వు నీ వల్ల మాకు పైసలు ఉపయోగం లేదు కాబట్టి రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోన్నాడు. సంతోషంగా బట్టలను చదువుకొని వేరే రూమ్కి వెళ్ళిపోయాడు. ఈలోపు మా బావగారు బాగలేకపోవడం, హాస్పిటల్లో ఏ బ్యాండ్ మీద హాస్పిటల్ వచ్చిందో అదే హాస్పిటల్లో నేను వెళ్ళాను. మంచి హాస్పిటల్, మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఇదేంటి ఈ వ్యక్తులు మళ్ళీ మార్పు వచ్చింది, కాకపోతే నటిస్తున్నాడు నిజమే అని చెప్పి వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు. సరే మొత్తానికి ప్రవర్తన బాగుంది, మళ్ళీ డాక్టర్ చేర్చుకున్నాడు. ఈలోపు బావగారికి బాగలేదు, శ్రీకాకుళం వచ్చేసాడు. అప్పుడు ఇంటర్ అయిపోయింది, డిఎంఎల్టీ ల్యాబిలిటీస్ చేశాను, అంతా అయిపోయింది. ఇంటర్ వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి అక్కడ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసిన తర్వాత మా బావగారు బాగాలేకపోతే ఆరోగ్యం బాగాలేదని చెప్పి మా బావగారు అన్నారు, నువ్వు శ్రీకాకుళం వచ్చి అక్కడ చదువుకో, నువ్వు డిఎంఎల్ చేసావు కదా, బిఎస్సి బయోకెమిస్ట్రీ చేస్తే నీకు మంచి లైఫ్ ఉంటుంది అన్నారు. సరే మధ్యలో 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా అని చెప్పి మొత్తానికి భయంతో జాయిన్ అయ్యాను. వెళ్ళాను, అలిట్లో ఉంటున్నాను, చదువుకోవడానికి కాలేజీకి వెళ్తున్నాను. అదేమి ఇంగ్లీష్ మీడియం. చూస్తే 4 సంవత్సరాలు గ్యాప్, చూస్తే 3 సబ్జెక్టులు ఆల్రెడీ 3 నెలలు ఆల్రెడీ కోర్స్ అంతా అయిపోయింది. ఒకలాంటి భయం వచ్చేసింది, ఇదేంటి కోర్స్ అయిపోయింది, నేను చదవగలను లేదని. దేవుడి కృపను బట్టి కాలేజ్ ఫస్ట్ వచ్చింది. అలాగా అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి సన్నిధికి దూరం అయిపోయాను. అసలు చెప్పాలంటే అక్కడ చదువుకున్న రోజుల్లో విజయనగరం ప్రభాకర్ అంకులు తెలుసు కదా, చావుడు, అక్కడ కొంతమంది శిష్యులకు సువార్త ప్రకటించేవాడు. నేను వెళ్తున్నప్పుడు నేను ఒకసారి కలిశాను. నాకు జడ్డేసుకుంటూ అక్కడ సువార్త ప్రకటించాడు, 2 మాటలు చెప్పాడు. ఆ నెంబర్ తీసుకున్నాను, ఆ నెంబర్ ఉండిపోయింది. ఇప్పుడు వైజాగ్లో ఉంటే ఏదో ఒక దేవుడి సన్నిధికి వెళ్ళేవాడిని. శ్రీకాకుళం వచ్చేసరికి ఒక 2-3 నెలల వరకు 2-3 వారాల వరకు
హృదయంలో ఏమైంది? కలవరం మొదలైపోయింది. ఏంటి ఎలా వెళ్ళాలి, ఇక్కడ చర్చి లేదు నాకు తెలియదు అని చెప్పి చూస్తే మా బావగారికి తెలియకుండా వెళ్ళాలి మళ్ళీ అని చెప్పి రహస్యంగా మొత్తానికి నా దగ్గర నెంబర్ ఉంది కదా, అక్కడ ఫోన్ చేస్తే ఇలా ఎప్పుడో సహవాసము శ్రీకాకుళంలో ఇస్సాక్ పాస్టర్ గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చర్చిలో పాస్టర్ గారు చాలా ఆదరించారు. తర్వాత ఆ దినాల్లో ఎలా ఉంటుందంటే నాకు ఒకటే డ్రెస్సు, ఎక్కువ డ్రెస్ ఉండే కాదు. ఒకటే ఉతుక్కోవడం అదే, ఒకటే యూనిఫామ్ వేసుకోవడం అదే, ఉతుక్కోవడం అదే, అలా ఉండేది. డిగ్రీ చదువుతున్నాను. ఇంట్లో మా అక్కల ఇంట్లో ఉండేవాడు కదా, రహస్యంగా బైబిల్ చదివేవాడు. మీద కెమిస్ట్రీ బుక్ ఉండేది, కింద బైబిల్ ఉండేది. మా అక్క లేనప్పుడు బైబిల్ అయితే ఇలా చదివేవాడు, మా అక్క వస్తే కింద దించేవాడు. అలా మేడ మీదకి వెళ్ళిపోయేవాడు. నైట్ టైము వాళ్ళ కనిపించకుండా బాత్రూమ్కి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. మా పాస్టర్ గారు చెప్పారంటూ వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఆ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి రహస్యంగా నువ్వు చేసుకో అన్నారు. సరే, రహస్యమైన ప్రార్థన, రహస్యమైన బైబిల్ చదవడం ఎలా కొన్ని నెలలు గడిచిపోయింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను గురించి సిగ్గుపడుతున్నావు కాబట్టి పరలోకంలో నిన్ను గురించి కూడా నేను సిగ్గుపడుతున్నాను. ఏంటి సిగ్గు? బైబిల్ పట్టుకోవడం సిగ్గు. బైబిల్ పట్టుకుని ధైర్యంగా వస్తే వీళ్ళు చూస్తారేమో, మరి వీళ్ళు చూసి మా ఇంట్లోకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు పెడతారేమో, ఇవన్నీ భయపెట్టుకుని రహస్యంగా బైబిల్ ఏం చేసేవాడిని, ఈ బెల్ట్ పెట్టుకుని ఈ లాక్ పెట్టుకుని చిన్న బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయేవాడు. ఎలా వెళ్ళిపోయి ఆదివారం క్రికెట్కి అని చెప్పి వెళ్ళిపోయేవాడు. క్రికెట్కి వెళ్ళేవాడు కాదు, చర్చికి వెళ్ళిపోయేవాడు. అలాగే కొన్ని 6 నెలలు అయ్యింది. ఏ రోజు నేను బైబిల్ చదువుతుంటే మా బావగారు చూశారు సీక్రెట్. చూసి వీడు ఆ మతంలోకి వెళ్ళిపోండు, వీడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండు అని చెప్పి మా బావ మా అక్క చెప్తే, మా అక్క మా అమ్మ చెప్పింది, అమ్మమ్మ వీడు గొప్ప పని చేస్తాడు, వీడి చేతులు ఏదో బుక్ పని చదివేస్తాడు, రాత్రి పగలు చర్చికి వెళ్ళిపోతున్నాడు, మీకు దక్కడని చెప్పేసరికి మా అమ్మ ఫోన్ చేసి ఇట్లేదు, ఇట్లు రోజు ఆశీర్వాదాలే, రోజు తిట్టడమే. నీకు ఎంత బాగా చూసుకున్నాము, ఏడు చేసాము, మీకు ఏడు పనులు చేసామంటే, అమ్మ నీకే చేశాను, నేను చర్చికి వెళ్ళడం తప్పేటి, నేను అక్కడ మంచిగా ఉన్నాను, ఒకప్పుడు నా జీవితం మీకు తెలియదు కదా, ఎవరు పాడైపోయింది, దేవుడిని రక్షించాడంటే ఏంటి నమ్మేవాళ్ళు కాదు. వీడికి ఏదో లేదు మందు పెట్టేసారో పాస్టర్ అని చెప్పి ఆలోచించగలరు. ఒకరోజు మా బావ మా అమ్మ అయితే ఆ పాస్టర్ దగ్గరికి వచ్చారా, వచ్చి నువ్వు మా బాబుకి ఏదో మందు పెట్టేసావు అందుకే తిరుగుతాను. అవునమ్మా, దేశపురం గ్రామాన్ని మందు పెట్టేసావు అన్నాడు ఆయన. అనేసరికి అక్కడి నుంచి పారిపోయాడు. చూస్తే ఇలా కొన్ని రోజులు గడిచేది. సరే, మా అక్కల ఇంట్లో ఉండేవాడు కదా, మా అమ్మనది వాళ్ళ ఇంట్లో ఉన్న మర్యాద బతుకున్నాను. అమ్మ నా వాళ్ళు ఏ తప్పు జరగట్లేదు. మా అక్క పిల్లలకి రెడీ చేయాలి, వాళ్ళ ముట్లు కడగాలి, వాళ్ళకి యూనిఫామ్ తొలగించాలి, వాళ్ళ స్కూల్కి పంపించిన తర్వాత చదువుతారు, నేను కాలేజీకి వెళ్ళాలి. నా పక్షం నా అర్థమవుతుందా? అంటే ఊళ్ళో తక్కువ పొలాలకి ఎలా అయితే చూస్తారో అలాగే నన్ను మా ఇంట్లో కొంచెం తక్కువగా చూస్తారు. ఎందుకు? దేవుడు నమ్ముకున్నాను కాదు. దేవుడు నమ్ముకోక మునుపు మా అక్కకే నేనంటే చాలా ఇష్టం, మంచి మంచి వంటలు చేసేది. దేవుడు నమ్ముకున్నాను ఎప్పుడైతే తెలిసిందో ఇప్పుడు నా వంట మారిపోయింది, నా పరిస్థితి మారిపోయింది. నా పాత్రలన్నీ ఒక దగ్గర ఉంటాయి. వాళ్ళేమో మంచి రైస్ అనుకుంటే నాకు వాటర్ రైస్ ఉంటారు. 2 రోజులు భోజనం చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ రైస్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఏ రోజు వండుకుంటే తినేయాలి, 2వ రోజు కదా అంతగా బాగోదు, పులిసిపోదు. అయితే 2 రోజులు పులిసిపోయిన అన్నం కూడా పెట్టిన దినాలు కూడా ఉన్నాయి. అదే అన్నం గింజలం పెట్టింది, గింజల మీద నెయ్యి అప్పుడు వేసేది. అప్పుడు మామూలు అప్పుడు వేస్తే ఎలా ఉండేది, అక్కడ బాక్స్ ఓపెన్ చేసి వచ్చి అదొక గొప్ప పంపేసేది. ఇలా నేనేం చేసి క్యారేజ్ పట్టుకుంటూ చర్చికి వెళ్ళి ఆ చర్చిలో ప్రార్థన చేసుకుని కాలేజీకి వెళ్ళడం అలవాటు. ఒకరోజు ఆ బాక్స్ పట్టుకుని చర్చిలోకి వెళ్ళాను. చర్చిలో మర్చిపోయి కాలేజీకి వెళ్ళాను. అందరూ చూసి మంచి మంచి కర్రీస్ తెచ్చుకుంటేవాళ్ళు. నా రోజు ఎప్పుడు అప్పుడు పిండడము గింజను. సరే, ఇవన్నీ నేను ఇంట్లో చెప్పేవాడు కాదు, మళ్ళీ ఇల్లు గొడవ వచ్చేస్తాయి. దేవుడి కృపను బట్టి దేవుడు ఆ ఓపిక ఇచ్చాడు. సరే, ఇలాగా ఒకరోజు బాక్స్ మనం చర్చిలో మర్చిపోతే ఆ బాక్స్ ఓపెన్ చేశారు. ఒకలాంటి స్మెల్ వస్తుంది, పాడైపోయింది అన్నం. అప్పుడు అడిగారు పాస్టర్ గారు, ఎప్పటి నుంచి తింటున్నాం విధానం? ఎప్పటి నుంచి అంటే 6 నెలల నుంచి ఇదే అలవాటు అయిపోయింది. అంటే ఎంత దేవుడు నమ్ముకుంటే మాత్రం అంతే, అలా చూడలేదు నీకు
అని వాళ్ళు ఏమన్నారు, చర్చిలో భోజనం చేసి వచ్చి నువ్వు వెళ్ళాలన్నా. నేనేం చేసేవాడు, చర్చిలో కొంచెం తినేసేవాడు, ఇంట్లో కొంచెం తినేవాడు. మరి నువ్వు ఎక్కడ తిన్నావు అడుగుతారు కదా. వాళ్ళకి అర్థమైపోయింది, ఈ పాస్టర్ గారి ఇంటికి వెళ్తున్నాడు, క్రికెట్ అని చెప్పేసి వీడు ప్రార్థనకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేవాడు, ఆగేవాడు కాదు. ఎప్పుడైతే దేవుడు అంతా మాట్లాడాడు, ఒకసారి బైబిల్ ధైర్యంగా పట్టుకొని బైబిల్ తీసాను. ఎందుకు ఈ బైబిల్ పట్టుకొని వస్తుంటే మా అక్క చూసింది, ఏంట్రా అది అంటే బైబిల్ అక్క. చర్చికి కూడా వెళ్ళిపోతున్నావు అన్నాడు. వెళ్ళిపోతున్నాను, వెళ్ళాలి, తప్పేమున్నాను. ఇంక పాపం ఎక్కువైపోయింది. ఇంకా మా అక్కకి నా మీద పాపం ఎక్కువైపోయి ఇంకా అన్నం పెట్టడం సరిగ్గా లేకపోవడం, 3 రోజులు అన్నం పెట్టడం, పంపు కొట్టడం ఇవన్నీ జరిగాయి. నాకంటూ ఒక పాత్ర, నాకుండేదే 2 జతలు, అవి కూడా సరిగ్గా ఆ బట్ట కూడా చిరిగిపోయి సరిగ్గా ఇంట్లో పరిస్థితి బాగలేదు. నన్ను ఒక పురుగులా, ఇంట్లో ఉన్నాను కానీ ఒక పురుగులా చూశాడు. ఎందుకు? కేవలం దేవుడిని నమ్ముకున్నానని ఒక గొప్ప మనకి అంతే. ఇప్పుడు దేవుడు నమ్ముకుంటే బాగానే ఉన్నాను కదా, అది చూడట్లేదా? ఎంతసేపు దేవుడు నమ్ముకున్నాడు, అందులో కలిసిపోండు, అందులోకి వెళ్ళిపోండు, అందులో దిగిపోండు, అదే అంటున్నాడు. సరే, మొత్తానికి ఒకరోజు వచ్చింది, ఒకరోజు అన్నం పెట్టింది. అన్నం 6 నెలలు అయిందా. మొదట్లో ఆ రైస్ బాగుండేది. ఎప్పుడైతే ఇలాగ జరిగిందో నాకు ఒక సపరేట్గా ఇంట్లో చూసేవాళ్ళు అనమాట. అన్నం పెట్టింది, అన్నం తింటున్నాను. అన్నం అందులో ఏంటి, అన్నం ఒకటి గింజే, అదొక రకం పుల్ల గింజ అనమాట, బాగా పాడైపోయింది. తింటుంటే నాకు మనసులో కాలేజ్ ఫీజు కట్టాలని బాధ ఉంటుంది. కాలేజ్ ఫీజుకి ఇంటి దగ్గర ఫోన్ చేసి అడిగితే మీ దేవుడు ఇస్తారులే అనేవాడు. మీ దేవుడే కదా, మీ దేవుడు ఇస్తారంటే నిజంగా ఆలగించేవాడు దేవుడు. ఎలాగ ఆశ్చర్యం 3 సంవత్సరాలు ఎలా గడిచిందో దేవుడు అద్భుతంగా నన్ను చదివించాడు. నెలకి సంవత్సరానికి 8,000 ఫీజు, 3 సంవత్సరాలకి ఎంత 24,000. దేవుడు అద్భుతంగా సాయం చేసేవాడు. అలాగే ఒకరోజు భోజనం కూర్చున్నాను. మనసులో ఏంటంటే, ఇంట్లో నేను వెళ్ళిపోదామంటే నేను అనుకున్నాను, ప్రభువా నేను వెళ్ళిపోతే నేను శాంతం అయిపోతాను, వాళ్ళగా నన్ను పంపిస్తే నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. రాత్రి సమయంలో బాత్రూమ్కి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని. అక్కడ కూడా మనశ్శాంతికి ప్రార్థన చేసుకున్నాను. ఒకవేళ లైట్లో దానిపించేవాళ్ళు, ఇంట్లో మోకరిస్తే లైట్ వేసేవాళ్ళు. ఏం చేస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. చేయకండి. మొత్తానికి బాత్రూమ్కి వెళ్ళేవాడు, బాత్రూమ్ ప్రార్థన చేసుకుంటాను. మా చిన్న పాప, మా అక్కల పాప వచ్చి కింద చూసేది, ఏం చేస్తాను, అక్కడ కూడా ప్రార్థన. అలాగే నా లాస్ట్కి ఏమైంది, ఇవన్నీ నా బాధలు, నా మనసులో చాలా బాధ ఉండేది. ఆ బాధతో ఏడుస్తున్నాను. ఆ అన్నం తింటున్నాను కానీ ఏడుపు వచ్చేస్తుంది. ఇంతలో మా అక్క పాప వచ్చి అన్నంలో ఊసేసింది, గింజనంలో అన్నం తింటున్న అన్నంలో ఊసేసినాక ఇప్పుడు బాధ ఇంకా ఎక్కువైపోయింది. ఏంటి ప్రభువా, ఎంత నేను నమ్ముకుంటే మాకు ఎంత బాధ ఉండాలంటే, నా మొహం మీద నేను భూమి వేశారు, భూమి వేయ వారికి నా చెంపను తిప్పుకోలేదు కదా, నీకు ఇది ఎంత ఆ మాట మాట్లాడిన తర్వాత నేను నా కన్నీళ్ళు అందరూ పడుతున్నాయి, భూమి అందరూ ఉంది, మొత్తాన్ని తినేశాను. ఆ రోజే ప్రార్థన చేసుకున్నాను బాత్రూమ్కి వెళ్ళి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను ఇక్కడ ఉంచాను, నేనైతే నా మటుకు నేను వెళ్ళిపోతే మళ్ళీ ఏదో ఒక వంక అంటారు చెప్పి, మా అక్క పంపిస్తే నేను వెళ్తాను అని చెప్పి అక్కడ అలాగే కూర్చొని రాత్రి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను. ఉదయాన్నే మా అక్క వేసింది. ఆ రోజు నా డైరీ పర్సన్ హిబ్రీ పత్రిక 11 అంటే 24 వచ్చిన ద్వారా దేవుడు నాతో మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి దాని కంటే దేవుడి ప్రజలతో శ్రమ నిందని ఎంచుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు. ఆ వాక్యం ఎందుకు వచ్చింది? ఐగుప్తు ధనం కంటే అల్ప పాప భోగం అనిపించడం కంటే మరో కుమారుడు అనిపించడం కంటే దేవుడి ప్రజలతో ఏం చేయాలంట, నింద అనిపించిన గొప్ప భాగ్యం అని ఎంచుకొని అక్కడ నుంచి దేవుడు అలా ఆ వాక్యం ద్వారా మాట్లాడుతుంటే ఆ రోజే 12 గంటలకి మాట్లాడింది, తమ్ముడు నీ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది, బట్టలను చదువుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అన్న. ఇప్పుడు సొంత అక్క కదా, సొంత అక్క ఏమనిపిస్తుంది, బాధ. ఇదేంటి నేనేం తప్పు చేశాను, ఇంట్లో ప్రార్థన చేసుకున్న తప్ప వాళ్ళకేమి ఇబ్బంది పెట్టానా, అవన్నీ మొత్తానికి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాను. నాకు ఏడుపు ఆగట్లేదు.
ఎందుకు సొంత కదా బాధ. సరే బట్టలను చదువుకుంటూ ఏడ్చుకుంటే బట్టలు చదువుకుంటున్నాను. బట్టలు చదువు బయటకు వచ్చాను. ఈలోపు బాగా వచ్చాను బయట మీద. ఎక్కడికి వెళ్తున్నాను నేను ఎలా మార్చాను అక్కడ పంపించేదని చెప్పలేదు. మళ్ళీ ఏదైనా డిస్కషన్ అవుతుంది. ఏమనుకున్నానంటే బావగారు మరి డిగ్రీ చదువుతున్నాను కదా, నాకు ఒక చిన్న రూమ్ ఉంటే నేను చదువుకోవచ్చు, చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది అవుతుందని. అప్పటికే నేను రాసిన రికార్డులను చూపించాను. ఒకరోజు మా చిన్న పాప ఉంది, అది చక్కగా రికార్డులను దగ్గర పెట్టుకొని కాంట్రాక్ట్ తీసుకొని మొత్తం చెప్పేసి మొత్తం రాత్రంతా రాసుకుంటూ చాలా ఇబ్బందులు ఉండేవి. అవన్నీ వివరించిన టైం లేదు. అయితే బయటకు వచ్చేసాను. ఇదంతా బ్యాగ్ పట్టుకుని ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అందరూ చూశారు. వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, ఎక్కడికి వెళ్ళాలి, మన కేరళ అడ్రస్ ఎక్కడ ఉంది. ఇదే ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా మాకు మాస్టర్ గారు ఉన్నారు అని చెప్పి ఇక్కడికి అలా ఏడ్చుకుంటూ చర్చికి వెళ్ళిపోయాను. అక్కడ వాళ్ళు చూసి వాళ్ళు ఏంటి ఎక్కడికి క్యాంప్ వెళ్దాం అన్నారు. క్యాంప్ పెట్టి కాదు ఇక్కడికి వచ్చాను. ఏమైందంటే అక్కలు పంపించారు బయటికి. అరే ఏం తప్పు చేసావు, ఏం తప్పు, ఏంటి మరి ఎంత ప్రాబ్లం అంటే, సరే ప్రభు నిమిత్తమే అది వచ్చింది, నువ్వు భయపడకు అని చెప్పి వాళ్ళు నాకు ఒక రూమ్ తీసి అక్కడ ఆ రూమ్లో నాకు పెట్టారు. చదువుకోవడానికి అన్ని కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు. భోజనం అసలు ఇంట్లో మా అక్కలు ఇంట్లో ఉన్నప్పుడు సరైన భోజనం సరిగ్గా ఉండేది కాదు. ఇక్కడికి వచ్చినాక ఆ భోజనం ఆ పాస్టర్ గారు ఒక తల్లి వలే నన్ను నిజంగానే మీరు ఎప్పుడైనా సేవకులు ఏం చేయాలని గౌరవించు. ఎందుకంటే వాళ్ళు చూపించిన ప్రేమ ఇంకా అక్కడ దొరకదు. వాళ్ళు చూపించిన ప్రేమ దేవుడి కంటే వాళ్ళు ప్రేమ చూపిస్తారు. నేను దేవుడి మందిరంలో పోషింపబడ్డాను. దేవుడి మందిరం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నాను. దైవ సేవకులు నన్ను ప్రేమించారు, నాకు ప్రార్థన చేశారు. అలాగే ఎన్నో సమస్యల్లో నాకు వాళ్ళు ధైర్యపరిచారు. కనుక అలాగా కొనసాగింది. ఇప్పుడు ఇంట్లో ఫోన్ వచ్చేది, డిగ్రీ అయిపోయింది కదా, నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలా, నువ్వు ఆ డబ్బులతో మమ్మల్ని పోషించాలి, ఇంకో డిమాండ్. సరే ఈ పక్క 2012లో దేవుడు నాకు సేవ కోసం వాగ్దానం ఇచ్చాడు. ఈ పక్క మా పాస్టర్ గారు ఇస్తాక అన్నట్టు నువ్వు సేవ చేయాలంటారు, ఈ పక్క ఉద్యోగం చేయాలంటారు వాళ్ళు. ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? సరే అన్న నేను వస్తాను, కానీ నా ఇంటి వాళ్ళు అడుగుతున్నారు కదా, తల్లిదండ్రులు సన్మానించాలి కదా. సరే ఎన్నో 108లో చేశాను, కేర్ హాస్పిటల్ చేశాను, తర్వాత కొన్ని హాస్పిటల్ చేశాను. చివరికి ఫార్మా కంపెనీలో చేశాను, మైలాన్ కంపెనీలో 5 సంవత్సరాలు చేశాను. 5 సంవత్సరాలు చేస్తూ పరిచర్యలో దేవుడు నాకు వాక్యం చెప్పడానికి ఆయన నిలబెట్టాడు. ఒకరోజు వాక్యం చెప్పడం నాకు ఏం వాక్యం చెప్పాలో తెలియదు, కాళ్ళ ఓడిపేస్తాను, అతని విశ్వాసం గురించి చెప్పాను. అలాగా దేవుడు ఆ రోజు నుంచి పరిచర్యలో దేవుడు నన్ను వాడుకోవడము మొదలుపెట్టాడు. ఈ పరిచర్యలో బిజీ అయిపోయి ఈ చదువు లాస్ట్ ఇయర్లో ఫస్ట్ 2 సంవత్సరాలు బాగా చదివాను. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి పరిచర్య అనే దాంట్లో పడిపోయి సబ్జెక్ట్ నిర్లక్ష్యం చేస్తాడు. ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. చివరికి కాలేజీలో కూడా నాకు ఆ కాలేజీ ప్రిన్సిపల్ కూడా నాకు యాడ్ అయిపోయింది. నువ్వు ఎంత మంచోడు అనుకున్నాను, ఇప్పుడు ఏం జరిగించారంటే నువ్వు దేవుడు నమ్ముకున్నాను, దేవుడు నీకేంటి ప్రాబ్లం, అందరు టీచర్ ముందు నిలబెట్టి నువ్వు ఇలా ఇంపి పెట్టాను, ఇలా నేనేం అవ్వలేదు సార్, మంచిగా ఉన్నాను, నేను పాడైపోయినప్పుడు ఎవరు అడగలేదు, నేను బాగున్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేసేవాడు, నేనేం చేశాను అని చెప్పి అక్కడ ప్రిన్సిపాల్ మీద ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచి పేరు ఉండేది. థర్డ్ ఇయర్ దేవుడు నమ్ముకుని తెలిసింది ఆయన. అక్కడ యోగా చేసేవాళ్ళు, ఆ యోగాకి నేను వెళ్ళేవాడు కాదు. ఎందుకు రావట్లేదు అనేసరికి దేవుడు నమ్ముకున్న యోగా చేయదు, ఎందుకంటే సూర్య నమస్కారం చేస్తారుగా, అవన్నీ చేయిస్తారు కదా, అవన్నీ చేసాం. అక్కడ కూడా నేను అంటే ఇప్పటికీ ఆ సర్టిఫికెట్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నా సర్టిఫికెట్ ఎవరు, ఎందుకంటే నా డిగ్రీ ఫెయిల్ అయిపోయాడు, 4 సేళ్ళు రాశాను, ఇంకా రాయకుండా దాని పక్కన పెట్టిస్తాను. కనుక ఇలా జరిగింది. ఇలా జరిగిన తర్వాత దేవుళ్ళు బాధపడుతూ దేవుని మధ్యలో పరిచయం చేస్తూ అలాగే ప్రత్యేకింటూ జాబ్లో జాయిన్ అయ్యాను. ఇంటికి కొంత అమౌంట్ పంపించేవాడిని. ఇలా జరిగినప్పుడు ఒకరోజు దేవుడి సేవ కోసం 2012లో వాగ్దానం వస్తే 5 సంవత్సరాలు జాబ్లో జాయిన్ అయిపోయాను. తర్వాత ఎంతోమంది సేవకులు వచ్చారు, వాక్యం చెప్తున్నప్పుడు దేవుడి సేవ కోసం తీర్మానం చేసుకున్నాను. దేవుడి సేవ పిలుపు వాగ్దానాలు కూడా ఉన్నాయి, కానీ నిర్లక్ష్యం చేసేసాను. సేవ పిలుస్తుంటే వెళ్ళేవాడు కాదు. సడన్గా ఒకరోజు పరిచయకి వచ్చాను, 2 కాళ్ళు ఇక్కడి నుంచి కింద వరకు స్పర్శ లేదు, అంటే
తిమ్మురు పట్టేసినట్లు అయిపోయింది. సరే ఏమైందని కళ్ళు కూడా కనిపించట్లేదు. వెంటనే మా సేవకులు మా పాస్టర్ గారు శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. వాళ్ళకి భయం ఏంటంటే మా అమ్మలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళు ఇల్లు మీద పడతారేమో భయం. వాళ్ళు రాత్రంతా బెడ చుట్టూ కూర్చుని ప్రార్థన చేశారు. ఆ రాత్రి ఎందుకు ప్రభా నాకు ఇది ఎందుకు వచ్చింది, నేనేమైనా తప్పు చేశానా, లేకపోతే నాకు ఎందుకంటే అప్పుడు దేవుడు 119 కీర్తన 17-18 వచనాల్లో స్పష్టంగా నాతో మాట్లాడాడు. నాకు కళ్ళు కనిపించట్లేదు, నేను అడుగుతున్న ప్రభా నాకు కళ్ళు కనిపించట్లేదు, గుడ్డోడు అయిపోతలేమో, ఎలాగొంటే బైబిల్ కూడా చదవలేను ప్రభా, దయచేసి నా కళ్ళు దయచేయమని ఏడు చేస్తుంది. బెడ్ మీద పడుకున్నాను, అందరూ నన్ను కాళ్ళు అవన్నీ చెక్ చేస్తున్నారు, స్పర్శ ఉందా నీకు, స్పర్శ ఉందా అని అడుగుతుంటే నాకేం లేదు అంటున్నాను. నోరైతే పనిచేస్తుంది, కాలు పనిచేయట్లేదు, కళ్ళు చూపు ఆగిపోయింది. సరే మొత్తానికి ఆ వాక్యం వచ్చిన చదవమని చెప్పాను. నాకు డైలీ కోసం గుర్తొస్తుంది. 119 కీర్తన 17-18 వచ్చిన చదువుతారా? నా కన్నులు తెరువు అనే మాట ఎప్పుడైతే నాకు ఆ డైలీ పర్సన్ వచ్చిందో నాకు అర్థమైపోయింది దేవుడు నాకు కార్యం చేస్తాడని. ఒక పక్క సేవ వాగ్దానాలు అన్నీ చూపిస్తున్నాడు. యెషయా 41:10 నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీటిని నా దర్శనాత్మతో నేను ఆదుకుంటాను. వాగ్దానం గుర్తొస్తుంది, దాంతోపాటు ఎన్నో వాగ్దానాలు గుర్తొస్తుంది. ప్రభు దగ్గర ఒప్పుకున్న ప్రభు నన్ను క్షమించు, ఎక్కడి నుంచి ఉద్యోగం చేయను, నీ సేవ చేస్తున్నప్పుడు అలా ఒప్పుకున్న 10 నిమిషాల్లోనే నా కాళ్ళు మళ్ళా స్పర్శ వచ్చింది. తర్వాత నా కళ్ళు మస కనిపించాయి, నాకు సెలైన్ పెట్టారు. ఎప్పుడే నాకు ఎలా వచ్చింది, పెరాలసిస్ టైప్ వచ్చింది. పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా చూసారా? వాళ్ళకి వస్తే 6 నెలలు కానీ సంవత్సరం కానీ పూర్తిగా నయం కూడా కాదు. వచ్చిన వెంటనే అది ఎప్పుడు క్లియర్ అవ్వదు. కానీ వచ్చిన వెంటనే దేవుడు నన్ను పూర్తిగా స్వస్థపరిచి, ఎప్పుడైతే దేవుడు ఆ రాత్రి 11:30 జాయిన్ చేశారు, 1 గంట క్లియర్ అయిపోయింది. ఆ రాత్రి 5 గంటల మంది ఉదయాన్ని లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే రాత్రి ముందు రోజు రాత్రి డాక్టర్ చెక్ చేశారు కదా, ఏంటి నడుచుకుని వెళ్ళిపోతున్నావు, రాత్రి కాలు పని చేయలేదు కదంటే దేవుడు బాగు చేశారంటే ఆ ఇల్లు ఎలా చూసుకుంటే దేవుడు ఆ సంఘం అంతా నన్ను ఆదరించి అలాగా భయపడిపోయారు. ఉద్యోగంకి వెళ్ళడానికి జాయిన్ అవ్వడానికి భయపడిపోయారు. ఇప్పుడు ఉద్యోగంలోకి వెళ్ళి రిజైన్ లెటర్ ఇవ్వాలి కదా, వాళ్ళన్నా నేను మానేస్తానంటే సడన్గా చెప్తే కుదరదు, 2 నెలలు నోటీసు, 1 మంత్ నోటీస్ ఉంటుంది కదా, అలా ముందు ఇస్తే కదా ఇవ్వాలి కదా, నువ్వు ఎలా మానేస్తావు, ఒకవేళ మానేసి నీకు పిఎఫ్ డబ్బులు రావాలి, నువ్వు బాబు బతుకుంటే సేవ చేసుకుంటుంది కానీ ఇంకోసారి మీరు జాయిన్ అని చెప్పి మార్చాను. మానేసిన తర్వాత పిఎఫ్ డబ్బుల తర్వాత ఉంటాయి. అలాగే దేవుడి సేవలో ఇప్పటి వరకు కొనసాగుతూ తర్వాత ఇది అయిపోయింది. మ్యారేజ్ విషయంలో ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ఎక్కడికి పరిచయకి వెళ్ళినా ఇలాంటి అన్న సేవలు చూసి తమ్ముడు నాకు మ్యారేజ్ అయిందా, పెళ్ళి అయిందా అంటే కాదన్నా, అంటే మంచి పిల్లలు చేసుకుంటాను, నా కుటుంబాలు నాకున్నాయన్నా, ఇవన్నీ క్లియర్ అయితే చేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా పెళ్ళే, ఎంతమంది షాపు మంచి షాపు కూతురు చేసుకున్నాను, వద్దన్నా నేను ప్రే చేసుకున్న సమాధానం ఇస్తే నీకు ఫోన్ చేస్తాను, మొదటి నీకు ఫోన్ చేస్తాను. ఇలాగే చాలాసార్లు తప్పించి తిరుగుతున్నప్పుడు ఇలాగే గాడ్ సర్వెంట్ మీటింగ్ అవుతుంది ఒక దగ్గర శ్రీకాకుళం. అక్కడ డానియల్ పాస్టర్ అని ఒక ఆయన వచ్చాడు. వచ్చి అందరు పాస్టర్లు, నేను ఒక జూనియర్ పాస్టర్, అక్కడ కొత్తగా సేవలు వచ్చాను కదా, నాకు పరిచయం చేసుకోమన్నా. నాకు మైక్ ఇచ్చారు, నేను పలానా వ్యక్తిని పలానా సేవ చేస్తున్నా, మీకు పెళ్లి కాదు అన్న. పెళ్లి కాదని ఆయన చూశాడు, పెళ్లి కాదనేసరికి ఇలా చూశాడు, బా దొరికాడు. చూసి ఆయన నన్ను చూసరికి ఆయన ఏమనుకున్నాడు, ఆయన లిస్టులోకి ఒక అమ్మాయి ఇచ్చింది, ఇది కూర్చుంది కదా, లిస్టులు తీస్తాడు, నాకు ఎన్నో ఫైళ్ళు ఉంటుంది, తీసేసరికి ఆ లిస్టులో ఈ అమ్మాయి పేరు నాకు ప్రేయర్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది. మెల్లిగా వచ్చి తమ్ముడు పలకరించాడు, నా బండి బండి దిగిలోపు షర్ట్ వేశాడు. బండి దిగిలోపు తమ్ముడు మంచి మ్యాథ్స్ ఉంది, పిల్ల ఉంది, బాగా చదువుతుంది అని చెప్పి ఇంకా అనుకున్నాను. అయితే ఇప్పుడు నాకు
సరే ఎందుకు ఈయన చెప్తున్నాడు కదా, ఎందుకు చెప్తున్నాడు. నేను అన్నాను నాకు ఒక వారం రోజులు టైం ఉంది, వారం రోజులు టైం కావాలి. నేను చెప్పాను కదా అంటే సరే నీకు టైం ఇస్తాను. వారం రోజులు నేను ప్రార్థనలో ఉన్నాను. 3 రోజులు ఫోన్ చేశాను. తమ్ముడు ఏంటి ఏంటి అన్నాం కదా సంబంధం అంటే అని అంటాడు. నేను అన్నాను అన్న కంగారు పెట్టకండి, నేను కనిపెడుతున్నాను, దేవుడు నాకు వాగ్దానం ఇస్తే అప్పుడు నీకు ఫోన్ చేస్తాను. వారం రోజులు టైం ఇచ్చాను కదా, ఆగలే. మళ్ళీ నెక్స్ట్ రోజు ఫోన్ చేశాను. మనం కంగారు ఎక్కువ మాస్టర్ గారికి. తమ్ముడు ఎంత స్లో అయితే పనికిరాదు, నువ్వు కొంచెం ముందుకెళ్ళి మాస్టర్ చేస్తాను, ఎంత స్లో అయితే ఎంత నెమ్మది అయినాను అన్న కొన్ని విషయాలు కంగారు పడకూడదు. సరే ఇంకొక రోజు టైం ఉంది, ఆ టైంలో నువ్వు చెప్పాను. అప్పుడు నేను బైబిల్ చదువుతుంది కీర్తన 85 వచ్చినప్పుడు యెహోవా నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తున్నాడు అని వాగ్దానం ఇచ్చాడు. సరే ఉత్తమమైన ఒకవేళ ఉత్తమమైన దాన్ని దేవుడు ఈ ద్వారా తీసుకొచ్చాడేమో. నేను ఒక వాగ్దానంతో ఆధారపడను, ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి. మొత్తానికి ఒకరోజు తమ్ముడు వెళ్దామా అంటే సరే వెళ్దామా. ఎప్పుడు తెప్పించాడో తెలియదు ఈ అమ్మాయిని. రణస్థలం తెప్పించి ఉంచున్నాడు ఆ అమ్మాయిని. నాకు తెలియదు ఇవన్నీ. వెళ్దామంటే ఎక్కడున్నారంటే మచిలీపట్నం వెళ్ళాలన్నా. మచిలీపట్నం వెళ్ళవలసిన లేదు, రణస్థలంలో ఉంది. సరే చూడాలా తప్పదంటే సరే ఏముంది తమ్ముడు అని చెప్పి చూశాను. చూసిన తర్వాత ఇప్పుడు నేను అక్కడ మా బావగారు ఉన్నారు, వాళ్ళ అన్నీళ్ళు అన్నమాట, వాళ్ళు కూడా వచ్చారు. చూసిన తర్వాత ఇప్పుడు అమ్మాయిని చూసాము. అమ్మాయి ఇప్పుడు బాగుంది, నలుపు అనే ఒక ఫీలింగ్ ఉంది, నలుపు ఉంది. నేను ముందు నా రిజర్వేషన్ ఏంటంటే తెల్లగా ఉండాలి, బాగా చదువుకోండి, తర్వాత నాకు సేవలో మంచి సపోర్ట్గా ఉండాలి. ఇవన్నీ నా మనసులో ఉన్నవి, నా ఇష్టాలు. ఇలాగే ఉండేది. ఒకసారి మంచి పాలన కారులో తీసుకెళ్తున్నప్పుడు తమ్ముడు పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నీకు సంబంధం చూడమన్నావు కదా, నీ రిజర్వేషన్స్ ఏంటి అని అడిగాడు. రిజర్వేషన్ నాకు అర్థం కాదు. ఏంటన్నా అంటే అదే పెళ్ళి నీకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే అన్నాను తెల్లగా ఉండాలి, చదువుకోవాలి, తర్వాత అన్నీ చెప్పారు. ఇవేవి కావాలంటే ఇవేవో అనేసరికి ఒకసారి రాయగలిగింది. తమ్ముడు ఏమి కావు తమ్ముడు, ప్రార్థన చేసుకో, నీకు ప్రార్థన చేయడం రాకపోతే ఒక మాట ప్రభా నీ చిత్తంలో ఉన్న దాన్ని నన్ను పరిచయం చేయను. అప్పటి నుంచి నా ప్రార్థన శైలి మారిపోయింది. ప్రభా నీ చిత్తంలో ఉన్న అమ్మాయిని నాకు పరిచయం చేయి అన్నప్పుడు ఈ మ్యాచ్ వచ్చింది. ముందుకెళ్ళాను, చూసాము. చూసిన తర్వాత మనసులో ఒక ఫీలింగ్ ఉంది కదా, ఎంత తీర్మానం చేసుకున్నా మనసులో ఏముంటుంది, ఫీలింగ్ ఉండిపోదు. నలుపు ఎంతో మా వాళ్ళు ఫోన్ చేసి మా బావ చూశారు కదా, వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయి నలుపుకున్నాను. వాళ్ళు ఫోన్ చేసి మన ఇంట్లో ఎవరు నలుపుకోలేరు, అందరూ తెల్లగా ఉంటారు, నిగనగా ఆడిపోతారు, ఈ అమ్మాయి అయితే నలుపుకున్నాను. నేను నాకే అసలు ఫీలింగ్ ఉంటే దీన్ని ఇంకా ఎక్కువ చేయాలన్నది. ప్రభా ఈ విషయంలో నా సమాధానం ఉంటే ముందుకు తీసుకెళ్ళని ప్రే చేసుకుంటున్నాను. ఆ రోజు నా డైలీ పోర్షన్లో ఉన్న వాక్యము అలాగే క్యాలెండర్ వాక్యం కూడా వాక్యం ఏంటది, 29:11 చదువుతామా? 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలంలో నీకు నిరీక్షణ కలిగినట్టు. సమాధానం మాట వచ్చేసరికి నాకు సంతోషం అనిపించింది. ఇది సమాధానమే. ఒకప్పుడు ఫీలింగ్ ఉండేది, కలర్ ఫీలింగ్. ఇప్పుడు కలర్ ఫీలింగ్ కూడా లేదు. కానీ ఇంట్లో ఏమంటారు, కలర్ చూసుకో, తర్వాత రేపు ముద్ర పిల్లలు అదే కలర్ కొట్టచ్చు అన్న. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే మా ఊరు పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి అమ్మాయిని గట్టి నువ్వు ప్రేమించావన్నా. రామలేదు ఏం లేదు, సంబంధం వచ్చింది, ఇష్టపడ్డావా లేకపోతే ఎక్కడే చూసావా, కాలేజీలో లేకపోతే ఎక్కడ ప్రేమించావన్నా. ఇవేం దేవుడు ఆయన అన్న, దేవుడు చూపించాడు. మీరు అవునన్నా కాదన్నా ఈ అమ్మాయినే చేసుకున్నాను. సరే నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతే నాకేంటని చెప్పి వాళ్ళు కూడా మా అమ్మను ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు, నాయన నీకు ఇష్టమైనదే చూడు అన్నారు. కానీ వాళ్ళకు ఫీలింగ్ ఉంటుంది కదా, ఏమైంది కాబట్టి ఫీలింగ్. నేను అడిగాను, మళ్ళీ ప్రే చేశాను, ప్రభా వీళ్ళు నలుపు అంటున్నారు. అయితే నువ్వు నాకు ఒక మాట మాట్లాడు, ఆ నలుపు గురించి ఏదో నాకు చెప్పు. అప్పుడు నాకు ఆ
మనసులో కొంచెం ఫీలింగ్ పోతుందని చెప్పేసరికి డైలీ కోసం ఒక రోజు చదువుతున్నాను ఫ్యామిలీ ప్రేయర్. ఆ రోజు పాస్టర్ గారి ఇంట్లో ఉన్నాను. ఆ ఫ్యామిలీ ప్రేయర్లో పరమగీతాలు అన్నాడు. మొదటి అధ్యాయం చదువుదామా? పరమగీతంలో మొదటి అధ్యాయము 5వ ఆలోచన. యెరూషలేము కుమారులారా, నల్లని దారిని చిన్న చూపులు. ఈ నల్లని ఎలా చూస్తున్నాం ఇప్పుడు? ఎలా చూస్తున్నాం? చిన్న చూపులు. ఆ చిన్న చూపులు చూస్తాం. నాకు చిన్న చూపు ఉండేది, కానీ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఆ రోజు ఆ వాక్యము వచ్చిన తర్వాత, ప్రభు నువ్వు ఎంత స్పష్టంగా మాట్లాడతావా, ఎంత క్లియర్గా మాట్లాడే దేవుడు నువ్వు అని చాలా సంతోషం అయిపోయాను. నాకు ఇంక తిరిగిలేదు అన్నమాట. ఈ మ్యాచ్ ఇదే. ఈ అమ్మాయికి ఇంకేం ఆధారాలు కావాలి నీకు ఎలా కావాలి అని చెప్పి అది ఆ వాక్యం వచ్చిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయింది. సరే అంతా అయిపోయింది. మ్యారేజ్ అందరూ వచ్చిన తర్వాత అంతా దేవుడిని బట్టి ఎటువంటి పొరపాట్లు కానీ, ఎటువంటి గలిబిలి, ఎటువంటి అసమాధానం లేకుండా సక్రమంగా అంతా జరిగింది. ఈరోజు నేను ధైర్యంగా మేమిద్దరం కలిసి, మా భార్య పేరు గ్లోరియా, తనకి ఉండేది గ్లోరియా అని పేరు మార్చుకుంది. తర్వాత ఇద్దరం కలిసి సేవలోనే తను కూడా ఉద్యోగం చేసింది మొన్నటి వరకు వెంకటేశ్వర కాలేజీలో. అయితే దేవుడు తనతో మాట్లాడిన తర్వాత ఇద్దరం కలిసి, తనన్నది నేను సేవ చేస్తాను, అంతకంటే భాగ్యం ఏంటి, ఇద్దరం కలిసి చేద్దాం రా అని చెప్పి ఇద్దరం కలిసి దేవుని సేవలో ఇప్పుడు ఉంటున్నాము. దేవుడి కృపను బట్టి మన అన్న ఈ ప్రాంతానికి రమ్మన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎవరో సేవకు వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ పిల్లలే మొదటిసారి అన్న మమ్మల్ని ఆహ్వానించాడు. కనుక యవనస్తులారా, మీ విషయంలో కూడా దేవుని ఏర్పాట్లు ఉంటాయి. దేవుడు ఊరికే సామెతల 16:4 ప్రతి దాన్ని